ఎవరక్క రత్నమ్మక్క అమ్మ నా పేరు ఎవరున్నారు లైన్? ఆ, కుమారి, చెక్క కుమారి అండి, నేనండి. ఆ, పాడక్క. ఆ, వందనాలండి. దేవుడి నామానికి వందనాలు. కూడొచ్చిన మీ అందరికీ నీ నా స్వరము హృదయపూర్వక వందనాలు. దబరకలక్కుంటే అందుకు. ఆ, అందుకనే ఉమ్. ఆగానమ్మా. సరే అండి. ఇచ్చిన నీ అవకాశం. స్వరము అక్కలక్కుందని. సారీ థ్యాంక్ యూ. ఏమనుకోవద్దు. అయ్యో, ఏం పర్లేదండి, ఏం పర్లేదండి. అవకాశం దేవునికి వందనాలండి. మీరు కూడా ఇచ్చిన అవకాశానికి మీకు కూడా నా హృదయపూర్వక వందనాలండి. ఉమ్. దేవుని నామానికి వందనాలు. కూడొచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. పాటల ద్వారా దేవుని మహింపరిచే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు కూడా దేవునికి వందనాలు మరోసారి చెల్లించుకుంటున్నాను. ఈ స్తుతి నీకే మా యేసు దేవా, మనసారా నిన్నే సేవింతును, నా మనసారా నిన్నే సేవింతును. ఈ స్తుతి నీకే మా యేసు దేవా, మనసారా నిన్నే సేవింతును. పరలోక దూతాళి స్తోత్రాలతోనే మా స్తోత్ర గానాలు గయకొనుమయ్యా. పరలోక దూతాళి స్తోత్ర గానాలతో మా స్తోత్ర గీతాలు గయకొనుమయ్యా. ఈ స్తుతి నీకే మా యేసు దేవా, జగతికి పునాది నీవని, మాలో నీవు ఊపిరి నీదేనని. జగతికి పునాది నీవని, మాలో నీవు ఊపిరి నీదేనని. మా పోషకుడవు నీవేనని, మా కాపరివి నీవేనని, మా హృదయాలలో ఉండాలని, నీ సాక్షిగా బ్రతకాలని. ఈ స్తుతి నీకే మా యేసు దేవా, మనసార నిన్నే సేవింతును, నా మనసార నిన్నే సేవింతును. మనసార నీరవినే చేరగా మాకెంతో సంతోషమాయగా. హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో మా హృదిని ప్రవహించే సెలయేరులా. మనసార నీరవినే చేరగా మాకెంతో సంతోషమాయగా. హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో మా హృదిని ప్రవహించే సెలయేరులా. నీ ప్రేమతో మేము నిండాలని, నీ బాటలో మేము నడవాలని. ఈ స్తుతి నీకే మా యేసు దేవా, మనసార నిన్నే సేవింతును, నా మనసార నిన్నే సేవింతును. వందనాలమ్మ అవకాశం ఇచ్చినందుకు. వందనాలక్క. అన్నపూర్ణక్క రానట్టుంది. మరి సాక్ష్యాలు స్టార్ట్ చేసుకుందాం అక్క. ఎవరు మొదలు పెట్టండి. నిన్న చెప్పని వారు ఎవరన్నా ఉంటే ఈరోజు అమ్మ నేను చెప్తారా? చెప్పండి అక్క. వందనాలు నాన్న. సుధాప్రసాద్ అక్క. అవును నాన్న. వందనాలక్క, చెప్పండి. అమ్మ కెజక్కకి మన జూమ్ లో ఉన్న పెద్దల అక్క వాళ్ళందరికి వందనాలు, జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలు. ఈ సంవత్సరంలో దేవుడు నాకు ఎన్నో మేలులు చేశాడు. అమ్మ నాకెంత బాగాలేకపోయినా నేను హాస్పిటల్లో ఎప్పుడు దేవుడు అడ్మిట్ చేయకుండా మీ ప్రార్థనలు నాకు ఎంతో తోడుగా ఉన్నాయి. ఎప్పుడు కూడా నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అని డాక్టర్ చెప్పినప్పుడు కూడా నేను చెప్పాను నాకు రాదు డాక్టర్ అని చెప్పినప్పుడు దేవుడు కాపాడి అప్పుడు కూడా దాని మీద ఎటువంటి ప్రభావం లేదు. తర్వాత హార్ట్ ప్రాబ్లం ఉంది గ్యాస్ వలన అన్నా కానీ దేవుడు అప్పుడు కూడా లేకుండా చేశాడు. తర్వాత ఇప్పుడు బైబిల్ ధ్యానం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు బ్లడ్ లేనందువలన కాళ్ళు బాగా వాసిపోయినాయి. సేవ కూడా కొంచెం డిసెంబర్ నెల కాబట్టి ఎక్కువగా ఉన్నింది. అప్పుడు మా కోడలు వచ్చింది, తను చూసి భయపడిపోయారు. అంటే కాలు బాగా వాసింది, అది నీకు షుగర్ బీపీ అన్ని ఉన్నాయి కదా అని చెప్పారు. అప్పుడు నేను వద్దమ్మా నాకు ఎప్పుడు దేవుడు తోడుగా అంటే తను వినలేదు. ఊరిక ఏం చెప్తారు వినండి అంటే మళ్ళీ ఇంటికి వచ్చేయండి మేమే మెడిసిన్ ఇప్పించము అని చెప్పారు.
ఆయనకి చూపిగానే ఈ యువతల కాలుతో ఆ కాలు గీక్కున్నట్టున్నాను, వాపు ఎక్కువగా ఉండి అది ఇన్ఫెక్షన్ అయింది అని చెప్పారు. కానీ నేను అవ్వలే అవ్వలేదని నా మనసుకు తెలుసు. కానీ వీళ్ళు భయపడి యాంటీబయాటిక్స్ ఇచ్చారు. ఇంకా వీళ్ళు దగ్గరుండి దాన్ని వేశారనమాట, యాంటీబయాటిక్స్ వేశారు. అవి 2 రోజులు వేసుకోగానే నాకు ఎప్పుడు కూడా దేవుడు వైద్యుడిని ఎప్పుడు ఆశ్రయించలేదు, దేవుడినే ఆశ్రయించాను. ఎంత బాధ వచ్చినా ఎంత కష్టం వచ్చినా దేవుడే నాకు తోడుగా ఉన్నాడు. జూమ్లో ప్రతి ఒక్కరు నా కోసం ప్రార్థిస్తున్నారు, నేను ఎప్పుడు క్యూర్ అయిపోతున్నా. కానీ అది వేయటంతో పొంగిపోయింది, నోరంతా పొంగిపోయింది. అది ఎట్లా అంటే ఒక ఇట్లా ఉబ్బిపోయినట్టు అయిపోయి గొంతు దాకా ఏమి నీళ్లు కూడా తాగలేని స్థితి వచ్చేసింది. ఉదయాన్నే 5 గంటలేగానే అసలు లెటిన్ అయితే బట్టల్లోనే వెళ్ళిపోయాను అనమాట. అయినా భయపడకుండా ప్రార్థన చేసుకుంటా క్లీన్ చేసుకొని అన్ని శుభ్రం చేసుకొని వచ్చేసాను. కానీ ప్రభా, నన్ను మనుషుల చేతికైతే అప్పగించవు, కానీ నేను నీ మీద ఆధారపడకుండా వైద్యుల్ని ఆశ్రయించాను కదా, అందుకే నన్ను నా పరిస్థితి ఇట్లా అయింది. ఎప్పుడు మీ మీద ఆధారపడతాను, కానీ నన్ను క్షమించు తండ్రి అని ప్రార్థన చేసుకున్నాను. అక్క కేజీ అక్క ఫోన్ చేశారు, ఇట్లా ఉందక్క అని చెప్పినప్పుడు అక్క జూమ్లో చెప్పి ప్రార్థన చేశారు. నాకు ఎప్పుడు బాగాలేకపోయినా మీరు జూమ్లో ప్రార్థన చేస్తున్నారు. నాకు ప్రతి బాధ మెడిసిన్ లేకుండా, డాక్టర్కి సహాయం లేకుండా హాస్పిటల్ అడ్మిట్ అవ్వకుండా కాపాడాడు. బాబు ర్యాగింగ్ వలన చూసినప్పుడు దేవుణ్ణి బాప్టిజం తీసుకొని వెళ్తే వాళ్ళు మనిషిని మొక్కమంటే బాబు నేను మొక్కను అన్నప్పుడు బాగా కొట్టారు. ఆ టైంలో నాకు షుగరు, బీపీ, థైరాయిడ్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది. 20 సంవత్సరాల నుంచి ఉంది, కానీ నాకు ఎటువంటి ప్రమాదం కలుగజేయలేదు. దేవుడు నన్ను కాపాడుతూనే వచ్చారు. చూసిన వాళ్ళు కాలు తీసేస్తారేమో, అవి వెళ్ళిపోతాయేమో ఇవి వెళ్ళిపోతాయేమో అన్నారు, కానీ దేవుడు నన్ను వైద్యుడి చేతికి అప్పగించలేదు, ముట్టలేదు. నాకు తోడుగా జూమ్ కాన్ఫరెన్స్లో ఉన్నారు కేజక్క కూడా నాకు బలం అన్నమాట. దేవుడు బలము, అక్క కూడా నాకు తోడుగా. ఏ కష్ట పరీక్షల్లో అయినా నేను అక్కగా చెప్పుకుంటాను. అక్క నాకు ఆదరిస్తూ ఉంటారు, మన అక్క కానీ అమృతోళ్ళ అక్క కానీ నాకు తోడుగా ఉంటారు. నాకు అదొక ధైర్యం ఉండేది. అట్లాగే ఇంతవరకు ఈ సంవత్సరం దేవుడు నాకు తోడుగా ఉండి మేలు చేశారు. జూమ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను మీ సొంత బిడ్డగా భావిస్తారు. నాకు అది ఎంతో సంతోషంగా, అంటే ఆరోగ్యకరంగా, ఆనందంగా ఉంటుంది. దేవుడు నన్ను ఆ విధంగా కాపాడాడు. నేను జూమ్లో ప్రతి ఒక్కరికి కూడా రుణపడి ఉన్నానమ్మా. ప్రతి ఒక్కరు నా కోసం ప్రార్థన చేశారు. దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇప్పుడు దేవుని దయల కొంచెం క్యూర్ అవుతున్నాను, కానీ షుగర్ ఉంది కాబట్టి టైం పట్టేటట్టుంది. నా కోసం ప్రార్థన చేయండి. నేను సేవకు ఆటంకం కాకుండా ఉండాలని మటుకు సహాయంగా ప్రార్థన చేయండి అమ్మ. దేవుడికి స్తోత్రం. దేవునికి స్తోత్రాలు. సిస్టరు ఎంతో అద్భుతమైన సాక్ష్యం చెప్పింది. మరి ఒక సహోదరి మనకు తన వ్యక్తిగత దేవుడు చేసిన మేలు పంచుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. నెక్స్ట్ ఎవరు చెప్తారక్క? వంతు లేదా? ఆ? కెజక్క, చెప్పండి అక్క ఎవరన్నా. కెజమ్మక్క, వందనాలక్క. హలో మీట్లో అక్క ఉన్నారు, చెప్పక్క. అక్క కుమారక్క మీట్లో ఉన్నారు. చెప్పండి. కెజమ్మక్క మీట్లో ఉన్నారు, అక్కతోనే మాట్లాడాలని. అక్క, మొన్న నేను సాక్ష్యం చెప్పాను కదక్క, అప్పుడు ఇల్లు కాదక్క, ఇంటి పక్కనే కారాలు బూందీలు అవి చేసే పెద్ద పట్టి వ్యాపారం ఉందన్నమాట. ఆయిల్ అవన్నీ ఉంటాయి. ఆటోలో పెయింట్ డబ్బాలు కొనుక్కొచ్చి పెట్టినారు. సాయంత్రం అవి తీలే. ఆటో పెయింట్ డబ్బాలు ఆటో దగ్గర కొంచెం సరుకు మరుసటి రోజే వేరే ఊరికి నంద్యాలకు ఎత్తి పంపించాలని పెట్టిపోయినాడు. అవన్నీ కాలిపోయినాయి. ఇల్లు అయితే కాదక్క, అందరు పిల్లలంతా సేఫ్టీగా ఉన్నారు, ఇంట్లో బాగా నిద్రపోతా ఉన్నారు అనమాట. అది ఇల్లు అన్నారని నేను నిన్న మళ్ళీ ఒకసారి విన్నాలండి. అదే ఇల్లు కాదు, ఆటో. అంటే మీకు యోహాన్ వెంకటరమణయ్య చెప్పినారు కదా ఇల్లు అని, అట్లా మనసులో పడింది.
దేవుడి దేవుళ్ళ సరే. అవేం కాదు కానీ ఆటో ఒక్కటి ఇదైంది. ఆటోలో ఉన్న సరుకు, పక్కన ఉన్న సరుకు ఆటోలో పెయింట్ డబ్బాలు. ఓకే పక్కన ఏమంటే కర్రలు, ఆయిల్ అన్ని మిషన్లు ఉన్నాయి, మోటార్లు అవి ఇవి. అవేం కాకుండా దేవుడు కాపాడినాడు. ఏమనుకోవద్దని మళ్ళీ ఇప్పుడు పర్లేదు చెప్తున్నాను. పర్లేదు దాంట్లో ఏముంది. అదే మరి దేవుడు అంత గొప్ప కార్యం చేస్తున్నాడు. అదొకటి మరలా నాకు ఒకసారి చెప్పినాను జూమ్ మీటింగ్ లో, చెవి నొప్పి ఎక్కువగా ఉంది, సెల్లు మాట్లాడినా విన్నా కానీ ముఖ్యంగా నొప్పి తీస్తుందని ఒకసారి కన్నీటితో మొరపెట్టగా అందరు ప్రార్థన చేసినారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు సెల్లు విన్నా మాట్లాడినా నొప్పి అయితే లేదక్క. సెల్లు వింటే నొస్తుండే ఎక్కువగా, అది లేకుండా దేవుడు అత్యద్భుతం ఆ కార్యం చేసినాడక్క. మంచిగా వాక్యం వినాలని ఎక్కువ ఆశ. చెవి నొప్పి వస్తే ఇంకా సెల్లు తీసుకున్నా అంటే మా ఇంట్లో వాళ్ళు పిల్లలైనా మా ఆయనైనా అరుస్తారు. అందులో ఒకటక ఈయన కొంచెం అప్పులు చేస్తాడు కాబట్టి అప్పులోళ్ళు ఇంటి మీదకి వస్తారేమో అని పిల్లలు బాధపడుతున్నారు. అందుకని వేరే చోటికి పోయి ఈ ఊర్లోనే మందిరానికి దగ్గరలో ఇల్లు తీసుకొని ఉండాలనింది. మా ఆడబిడ్డ వాళ్ళ ఇంట్లో ఉండమంటుంది. అదే విషయమై ప్రార్థన చేయాలా. ఇంట్లోంచి నేను మా ఆయన వెళ్ళి ఎక్కడన్నా ఉండాలా అని ఈ ఊర్లోనే. అది పరిస్థితి అక్క. ఓకే నాన్న. ఓకే దాని కొరకు ప్రేయర్ ప్రార్థన. అంతా పెట్టుకుంటాం. ఓకే మార్గరెట్ ఓకే, చెప్తారు నాన్న. థ్యాంక్స్ అక్క. మంచిదమ్మా. ఇందాక మార్గరెట్ అన్మ్యూట్ చేసిండ్రు, ఇప్పుడు చెప్తారా మీరు? లేదక్క. ఎవరైనా చెప్తారు నాన్న? దేవుడు గత సంవత్సరంలో ఎవరికి ఏం చేయలేదా? 1-2 క్షణాలైనా పర్వాలేదు, 5 నిమిషాలైనా పర్వాలేదు, ఎక్కువ చెప్పాలని లేదు. వందనాలు ఆంటీ. ఆ, 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 సంధ్య ఈరోజు పొద్దున్న బయలుదేరాము. ఆ ఆ, అయితే 4 బయలుదేరాము. దేవుడు నన్ను క్షేమంగా, ఇంకా ప్రయాణంలో ఉన్నాము, ఇంకా 2 గంటలు పట్టొచ్చు ఇంటికి వెళ్ళడానికి. తర్వాత కారులో బయలుదేరినప్పుడే వచ్చి దొరికిన డ్రైవర్ క్రిస్టియన్. ఆ అబ్బాయి దేవుని పాటలు పెట్టాడు, అన్ని కృతజ్ఞతాస్తుతుల పాటలే పెట్టాడు ఆ అబ్బాయి. స్తుతించుకుంటూ ఎయిర్పోర్ట్ కి వచ్చాను, పాడుకుంటూ. అయితే ఆ దేవుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ రోజు నేను ప్రయాణం అవుతున్నది ఏదేదో ఆలోచనలతో కాకుండా దేవుడు ఆయన్ని పాటలు స్తుతించుకుంటూ ప్రయాణిస్తున్నానని నాకు సంతోషం కలిగింది. అయితే ఎయిర్పోర్ట్ వచ్చాము, చెకింగ్ అయింది. ఫ్లైట్ ఎక్కిన తర్వాత నాకు కూర్చున్న వెంటనే నొప్పి స్టార్ట్ అయింది. ఆల్రెడీ పొద్దున్న ఎయిర్పోర్ట్ లో అంతా మెల్లిగా నడుస్తున్నాను, కాళ్ళు ఇలా అవుతున్నాయి. తర్వాత ఇంకా కూర్చున్నాను, నొప్పి వస్తుంది. ఒక కుట్టు దగ్గర ఎంతో ఇంకా పొట్టలో నొప్పి వస్తుంది. రాత్రి అయితే వామిటింగ్ అయింది అరగక. ఎలా ఉంటుందో పొద్దున్న ప్రయాణం 3ంటికి లేచాము. రాత్రంతా అనుకున్నాను కానీ కొంచెం సేపు నిద్ర పట్టేటప్పటికి కుదురుపడ్డాను. అయితే ఇప్పుడు ఫ్లైట్ ఎక్కి కూర్చున్న తర్వాత రవి ప్రేయర్ చేయి అంటే ఆయన ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేస్తున్న సగంలోనే ఆ నొప్పి పోయింది. తర్వాత నాకు నెమ్మదిగా అనిపించింది, అంత ప్రాణంలో బాగున్నాను. పఠాన్కోట్ దాటి మళ్ళీ ఇప్పుడు అమృత్సర్ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చి పఠాన్కోట్ దాటిన తర్వాత కూడా నాకు అది నొప్పిగా ఉండింది. మళ్ళీ భోజనం చేస్తున్నప్పుడు కూడా నొప్పిగా ఉండింది. ఎలా ఉంటుందో ముందు ప్రయాణం అనుకున్నాను, కానీ ఆ నొప్పి కూడా తగ్గింది నాకు. క్షేమంగా దేవుడు నా ప్రయాణాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు ఆంటీ. అందుకు దేవునికి వందనాలు. ఇంకొక మాట నిన్న చెప్పడం అవ్వలేదు, అందుకని చెప్పాలనుకున్నాను. అయితే మా మరిది తోటి కోడలు, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి ఉదయాన్నే 4ంటికి చేరుకున్నాము. మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు వాళ్ళు ఉంటున్న బెడ్రూమ్ వదిలిపెట్టి పక్క రూమ్ లో వాళ్ళ కింద బెడ్స్ వేసుకుని పసిపిల్లలతో కింద పడుకుని ఉన్నారు. ఎవరన్నా వస్తే వచ్చిన తర్వాత ఖాళీ చేద్దాం అనుకుంటారు, కానీ వాళ్ళు ముందుగానే మాకు వాళ్ళ రూమ్ రెడీగా ఉంచి వాళ్ళేమో వేరే బెడ్రూమ్ కింద పడుకుని అలాగే ఇచ్చారు. ప్రతి విషయంలో వాళ్ళు చూసుకున్నారు. వాళ్ళ లోటుపాటులేమో తెలియదు, కానీ వాళ్ళు ఉన్నందులో వాళ్ళు మమ్మల్ని చూసి నాకంతా ధైర్యంగా ఉండి కూడా ధైర్యం చెప్పి ప్రార్థన చేశారు. అండ్ తర్వాత యాక్చువల్ గా ఆపరేషన్ చేసిన తర్వాత
వాళ్ళు ఆపరేషన్ అయ్యింది. ఇంకా మేము ఏంటి అనేది ట్యూమర్ వల్ల, అది క్యాన్సర్ వల్ల మ్యూకస్ ఫామ్ అయిందా అని చెప్తామని అన్నారట రవికి. అయితే ఆ, ఆ, వాళ్ళు వెళ్ళారు కానీ గంటలో చెప్తా అన్నది 2 గంటలు అయిందంట బయటకు వచ్చి చెప్పేటప్పటికి. ఈ లోపల ఈయన మరిది బాగా ఆ, ఆ, దుఃఖంలో ఉన్నారు. ఆ, అది మా మటుకు మా ఎక్స్పీరియన్స్ ని బట్టి అయితే అది ట్యూమర్ వల్ల కాదు, కానీ ఇంకా ఫైనల్ బయాప్సీ పంపాలని అన్నారు. అయితే రవి వెంటనే ప్రైజ్ ద లార్డ్ అని చెప్పేసి తను చెప్పారంట. అయితే దేవుడు అంతవరకు నన్ను కాపాడి మా పట్ల, మా కుటుంబం పట్ల దేవుడు మేలు చేసి ఉన్నారు. నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళలేకపోయినా కానీ మరి నా మరిది ఇల్లుని పరిస్థితులను అన్నిటినీ దేవుడు రవికి, నాకు, వాళ్ళ ఇల్లు ఇక్కడ వీళ్ళ దగ్గర దేవుడు సిద్ధపరిచాడు. ఆయన అయితే నాతో మాట్లాడించకు, సంధ్య దగ్గరికి వెళ్ళినా కానీ అని చెప్పి అన్నాడు. ఆయన ఏమైంది ఏంటని వివరాలు కనుక్కున్నారు కానీ ఏమి కానీ పలకరించి కానీ ఇంటికి రమ్మని కానీ అని అనలేదు. ఈ కఠినత్వాన్ని బట్టి కూడా దేవునికి స్తోత్రాలు. ఆయన మనసు పెరిగేలాగా, మా వైపు తిరిగేలాగా, దేవుని వైపు తిరిగేలాగా మరలా మీరు ప్రార్థిస్తున్నారు, ఇంకా ప్రార్థన చేయండి. ఆ ఇంకా చంద్రిక గురించి కూడా మీరు చేయండి ఆంటీ. తన కఠినత్వం పోయి దేవుని తట్టు గర్భఫలాలన్నీ కూడా పండితుడు వద్దంటే తీసేస్తున్నారు అని విన్నాను నేను నిన్న కొత్తగా. ఆ పండితుడు చెప్పేవన్నీ వాళ్ళకి కరెక్ట్ అవుతుంది. వైపే చూసేలాగా చంద్రిక ప్రార్థించండి. సో దేవుడు అన్ని మేలులు మాకు చేసి ఉంటాడు. ఈ చిన్న సాక్షిని దీవించను గాక. వందనాలు. అలాక్క మరి ఒక సిస్టర్ మనకు తన వ్యక్తిగత దేవుడు ఈ సంవత్సరం చేసిన మేలు పంచుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అక్క కేజీ అక్క వందనాలు అక్క. ఆ, వందనాలు. అక్క నేను చెప్దును అక్క. చెప్పమ్మా, ఎవరైనా చెప్పొచ్చు. ఓకే అక్క. మరి అందరికీ వందనాలు. ప్రభు ఈ సమయం ఇచ్చినందుకై ప్రభుకు కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గత సంవత్సరము అసలు ఎట్లా మేము నడిచాము అని నేను జ్ఞాపకం చేసుకుంటే నిజంగా చాలా ఎంత ఆశ్చర్యపోతానో నేనే. మా ఆయనకు ఒకసారి మీకు అందరికి కూడా చెప్పాను, చాలా సీరియస్ అయింది అని. అది నైట్ టైం అనమాట, 2 గంటలకు. ఎవరు లేరు కదా, ఇంకా మేము ఇద్దరే ఉంటాము. ఇంకా బావ వాళ్ళు పెద్ద వయసు, ఆడిబిడ్డ పెద్ద వయసు. ఇంకా పాపకు చెప్దామంటే అంత దూరం ఉంది, టెన్షన్ పడుతుంది అనేసి ఏమైందంటే నా కొంచెము జ్వరంగా ఉంది అన్నారు. సరేలే అని ప్రార్థన చేసి టాబ్లెట్ వేసి చర్చికి కూడా వెళ్ళొచ్చాము. ఆ రోజు శుక్రవారము నేను వెళ్ళొచ్చాయన్న రాలేదు. ఇంకా నైట్ అంతా కూడా కొంచెం బాగుందని డ్యూటీకి వెళ్ళాడు. మళ్ళీ శనివారం మధ్యాహ్నం నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నాకు కొంచెం బాగాలేదు అన్నారు. మోషన్స్ అవుతున్నాయి అనమాట ఆయనకు. వెళ్తున్నాడు వస్తున్నాడు, ట్యాబ్లెట్ వేసుకుంటున్నాడు, మెడికల్ స్టోర్లో తెచ్చుకొని తగ్గిపోయినాయి. రాత్రి పెరగన్నం తిని పడుకున్నాం. నేను ఎప్పుడంటే అప్పుడు లేచి ప్రార్థన చేసుకుంటాంట. అది నాకు అలవాటు. ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు ప్రేయర్ చేసుకుంటాంట. అది కూడా అప్పుడు కేజీఎమ్మ చెప్పింటేనే నేర్చుకున్నా. 12 గంటలకు లేసాను, ఎందుకో వాష్రూమ్ వెళ్ళొచ్చి ప్రార్థన చేసుకుందామని ఈయన సైడ్ చూశాను అనమాట. చూస్తే పడకంతా నానిపోయింది, వాసన వస్తుంది. ఎందుకబ్బా ఇట్లా అని లేపితే నాకు తెలియలేదు మోషన్స్ కావడం అన్నారు. ఇంకా సరే అని 1 గంట సేపు ప్రేయర్ చేసుకున్నాం, ఆగట్లే. వద్దులే పొద్దున పోదాం, ఈ టైంలో ఏం పోతావు, ఆడేమో వద్దులే అంటున్నాడు అనమాట. చాలా భయం వేసింది నాకు. అయితే ప్రార్థన చేసుకున్నా, దేవా ఏం చేయాలి, ఇప్పుడు ఒంటరిగా ఉన్నాము, ఎవరిని పిలిచే టైం కూడా కాదు, 1 గంట అయింది అట్లే. అయితే నాకు దేవుడు చక్కటి ఆలోచన ఇచ్చి వాళ్ళ ధైర్యం ఇచ్చాడు అనమాట. ర్యాపిడో బుక్ చేసుకున్నాను. ఇంకా అందులో తీసుకొని వెళ్ళిపోయాను. నేను ఎక్కడ చూసినా డాక్టరే లేడు. తిరిగి 2 అయింది, 1 అవర్ తిరిగాం. ఏం చేయాలా, డాక్టర్లు లేరు ఎక్కడ, అంతా నర్సులే ఉన్నారు. అంటే ఆటో అబ్బాయి ఎంత చక్కగా హెల్ప్ చేశాడంటే ఆయన, మేడం ఇక్కడ ఎమర్జెన్సీ ఉంటుంది మీకు తీసుకెళ్తారండి అన్నాడు. ఎక్కడంటే గవర్నమెంట్ హాస్పిటల్. అంటే ఎక్కడైనా పర్వాలేదు డాక్టర్స్ ఉంటే వెళ్ళాం. ఆయన అన్ని రాపించుకొని వచ్చి నాకు ఇచ్చి పోయినాడు అనమాట. పోతే అప్పటికి 3:30 అయింది మేము అక్కడికి వెళ్ళే లోపల. ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు, చూశారు. మరి సెలైన్ బాటిల్స్ పెట్టారు. పొద్దునకు సండే ఒక్కటే అడిగా దేవుణ్ణి, ప్రభువా ఏమన్నా చెయ్యి, మందిరానికి వెళ్ళాలి, సండే కదా.
నన్ను మాత్రం ఈరోజు నువ్వు చర్చికి తీసుకెళ్ళాలి ప్రభువా అని. 6కి కొంచెం తగ్గుతా వచ్చాయి. 9కి ఇంటికి వచ్చాం. డాక్టర్ వచ్చినాక అడిగాము, స్టేబుల్గా ఉన్నాడు, పర్లేదు వెళ్ళండి అని చెప్పాడు. అట్లే మందిరానికి వచ్చాం. చాలా మంది అడిగారు నన్ను, ఏమి ఇలాగొచ్చావని. అది నిజంగా ఒంటరిగా ఉన్నప్పటికి కూడా, మరి ఎవ్వరు సహాయం లేనప్పటికి కూడా నిజంగా ప్రభు ఎంత అద్భుతంగా మా పక్షమున సహాయం చేశారో ఆ రోజు చూశాను. మీ అందరి ప్రార్థనలు కూడా మా తోడున్నాయని అనుకున్నాను. తర్వాత నేను 20 సంవత్సరాలుగా చేసిన ప్రార్థన కూడా ఈ సంవత్సరం ఫలించింది కదా. ఇల్లు కట్టుకోవాలని ఒక 20 సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేశాను. 2 సంవత్సరాల ముందు ప్రభు స్థలం ఇచ్చారు అక్కడ మాకు. అయితే ఈ సంవత్సరం అది కట్టడానికి కూడా దేవుడు ఎంతో కృప చూపాడు. అందులో కూడా మీ అందరి ప్రార్థనలు ఉన్నాయి. ఈరోజు స్లాబ్ వేశారు. ఇంకా పాపకి ఏమైందంటే, ఈయనకి ఇలా కొంచెం బాగా ఇంటికి రాగానే ఆమె చిన్న పాప పైన పడి కుట్లన్నీ కూడా, తనకు 2 సిజేరియన్సే కదా, బాగా పెయిన్ వస్తుంది మమ్మీ అంటే, ఈయనకి ఇంట్లో వదిలినాను. 2 days ఉన్నా మళ్ళీ నేను నంద్యాలకు వెళ్ళిన. ఆమెను తీసుకెళ్ళి కర్నూలులో చూపిస్తే లోపల ఏదో చిన్న గడ్డలాగా ఉంది, మరి కుట్లన్నీ తీయాలి అని అన్నారు. ఎంత కన్నీళ్ళ ప్రార్థన అంటే, ఇప్పుడే ఆమెకు 2 సిజేరియన్లు కదా ప్రభువా, మళ్ళీ అంటే ఎంత కష్టం అని. నిజంగా దేవుని అద్భుతాలు మన ఊహకు అందవు. మళ్ళీ స్కానింగ్ చేయించాము, ఏం లేదు, బాగుంది, ఇంకా మందులతో తగ్గిపోతుంది అని మందులు రాసిచ్చారు. ఆ ప్రార్థనలో దేవుడు ఎంతో మమ్మల్ని, నన్ని, నా కుమార్తెని ఎంతో అనుభవాల్లో తీసుకొని వెళ్ళారు ప్రభు. అలా ప్రార్థన చేసుకోవడానికే కొన్ని దేవుడు జీవితంలో అనుమతిస్తాడేమో అనిపించింది నాకు అప్పుడు. తర్వాత వెళ్ళి ఆమెకు ఒక 2 రోజులు రెస్ట్ ఇచ్చేసి బాగా అయిపోయింది, నేను వచ్చేసాను. కాబట్టి నిజంగా మనకి దేవుడు, నాకైతే ప్రతి దినము మా ఆయన్ని చూసినప్పుడు నేను అనుకునే మాట, ప్రభువా ఈ మనిషిలో బలం లేదు, శక్తి లేదు, ఆరోగ్యం లేదు, నువ్వు నడిపిస్తున్నావు కాబట్టి నడుస్తున్నాడు అంతే. ప్రభువు నడిపిస్తున్నాడు, ఆయన నడుస్తున్నాడు అంతే. ప్రతిరోజు కూడా ఆయన ద్వారా ఏదో ఒక మేలు, ఏ సహాయం పొందకుండా అయితే నా జీవితం అయితే సాగదు. లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఆయన మీదే ఆధారపడతా, ఆయన నడిపించినట్లే నేను వెళ్తూ ఉంటా. అంటే ఆయన మేలు చేయకుండా ఉండడం అనేది ఏ రోజు నా జీవితంలో లేకుండా లేదు. ప్రతిరోజు ఆయన సహాయం చేస్తాడు, మేలు చేస్తాడు. నేను వాటిని పొంది స్తుతించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాను. అయితే ఈసారి నా సెల్ కొంచెం బాగా ట్రబుల్ ఇచ్చి నేను జూమ్లో ఎక్కువ చేరలేకపోయాను. అయినా నా వ్యక్తిగత ప్రార్థన అయితే నేను 3 గంటలకు లేసి చేసుకుంటుంటాను. ప్రభు అలా సహాయం చేస్తూ వచ్చారు. మరి ఈరోజు అనుకున్నా, ఈ సెల్ ఏమన్నా జూమ్ యాప్ చేసుకొని చూద్దాము వస్తుందా రాదా అని. పంచుకోవాలి ప్రభువా, నువ్వు ఎన్ని మేళ్ళు చేసావు కదా నాకు అని. దేవుడు ఇది కూడా ఆశ్చర్యమే, ఇది వచ్చింది ఇప్పుడు సెల్ జూమ్ యాప్ కూడా దీనికి సపోర్ట్ చేసింది. మరి దేవునికి ఎంతో స్తోత్రాలు. మరి నేను ఇలాగూ బలపడ్డానికి, ఇలాగూ దేవునిలో సాగడానికి ఎంతో మాకు ఆత్మీయ తల్లిగా అమ్మ కెజియమ్మ ద్వారా విన్నవే నేను యూట్యూబ్లో మరి అన్నీ వింటుంటాను. నైట్ టైం పెట్టుకొని, నేను జూమ్లో జాయిన్ కాకున్నా కూడా అన్నీ వింటాను. నేను ఎవరేం చెప్పారు, దేవుడు ఎలాగ సహాయం చేశాడు, అవే నాకు బలం. అలాగే నేను ముందుకు సాగడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు. ఇంక ఈ సంవత్సరం వరకు మా ఆయన ఉంటాడా లేదా అని చాలామంది అన్నారు. మరి రీసెంట్గా ఆయనకు చెస్ట్ పెయిన్ వస్తే మార్క్ హాస్పిటల్లో అడ్మిట్ చేశా, ఈ నెలలోనే డిసెంబర్లో. ఆయన అన్ని టెస్టులు చేసి ఏమి ఇబ్బంది లేదమ్మా, బాగుందిలే అని చెప్పాడు. అంటే ఇలా అప్పుడప్పుడు తొందరలు కలుగుతూ ఉంటాయి. మరి దేవుడు సహాయం చేసి వాటి నుంచి విడిపిస్తూ ఉంటాడు. ఇవన్నీ కాదు కానీ మరి ప్రభులో బలపడ్డానికి ఆయన కొన్ని అనుమతిస్తాడని నా ఆత్మీయ అనుభవంలో నేను తెలుసుకున్నాను. శ్రమలే లేకపోతే దేవునికి దగ్గర కాలేము అనేది నాకు బాగా అర్థమయ్యేది నా లైఫ్లో. అదొక్కటే. అందుకే నేను శ్రమ రాకముందే ప్రభు దగ్గరే ఉంటానులే ప్రభువా అని అనుకుంటుంటా. రోజు ప్రార్థన చేసుకుంటాను. శ్రమ పెట్టక మునిపే నేను వెళ్ళిపోతాను దేవుని దగ్గరికి. కాబట్టి మనం ప్రార్థన, వాక్యం ఇవి 2 మన జీవితంలో మానకుండా ఉండేటట్లు చూసుకుంటే దేవుడు మనల్ని ప్రతిరోజు కూడా దర్శిస్తుంటాడు, నడిపిస్తాడు, మాట్లాడతాడు, ఎన్నో వాగ్దానాలు ఇస్తాడు కదా. పిల్లలైతే ఇంకా అద్భుతం. మా చిన్న పాప కూడా 8వ నెలలో పుట్టింది, మీరందరూ చూశారు కూడా. అసలు ఆ పాప ఎలా ఉన్నిందంటే, నేను స్నానం చేయించడానికి చాలా భయపడుతుంటి. అయితే ప్రభు నిజంగా ఎంత కృప చూపాడు. ఆ 2 బిడ్డలు 2 అద్భుతాలే. కాబట్టి ఇలా ఎన్ని మేల్లో ప్రభు నా జీవితంలో, నా తల వెంట్రుకలకు మించిపోయింటాయి, అన్ని మేళ్ళు చేశారు. అయితే ఈ సంవత్సరం చేసిన మేళ్ళు పంచుకోవడానికి ప్రభు ఎంత సహాయం చేశారు. మరి అవకాశం ఇచ్చిన కెజియమ్మకు కూడా వందనాలు. విన్న మీకు అందరికి కూడా
ప్రేమ వందనాలు. ఓకే అక్క. దేవునికి స్తోత్రాలు. అక్క జీవితంలో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకారాలు దేవుడు చేసినాడు. అవి లాస్ట్లో ఒక్కొక్కరి పంచుకుందాము. నెక్స్ట్ తర్వాత ఎవరన్నా దేవుని పట్ల అద్భుతాలు చేసింటే తిరిగి అక్క మరొక సహోదరి. చేసేదని నేను చెప్తాను. వందనాలు చెప్పండి అక్క, వందనాలు చెప్పండి. వందనాలు మీకు అందరికి. వందనాలు సిస్టర్, వందనాలు. నాకు కాఫ్ ఎక్కువ ఉంది, ఆయన చెప్తున్నాను అట్లే. కోల్డ్ కాఫ్ ఎక్కువగా ఉంది, దయచేసి ఓపికగా వినండి. చేరి వచ్చిన సోదరులందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. కిజక్కకి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము అని ప్రియ ప్రభువు చెప్పారు. కాబట్టి నాకు చేసిన ఉపకారాలను బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఈ సంవత్సరంలో మా కుటుంబంలో మా కుమార్తె యొక్క వివాహము ఎంతో ఘనంగా ప్రభు జరిగించాడు. దేవునికి వందనాలు. అన్ని విషయాలలో ఏ ఒక్కటి కూడా కాదు, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ లో కానీ, వచ్చే బంధువులకి షెల్టర్ విషయంలో కానీ, అన్ని విషయాల్లో ప్రభు సహాయం చేశాడు. స్థానిక సంఘం నుంచి కూడా ఎల్డర్స్ వచ్చారు. ఎంతో ఘనంగా జరిగించిన దేవునికి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలను యెహోవా నిన్ను కాపాడును అనే వాగ్దానాన్ని కూడా నా భర్త పట్ల ప్రభు నెరవేరుస్తూ వస్తున్నాడు. ఎన్నో సంవత్సరాలుగా ఆయా ప్రాంతాలలో ఉద్యోగరీత్యా తిరుగుతున్నారు. ఉదయం వెళ్ళే సాయంకాలం తిరిగి కారులో ప్రయాణమే వస్తుంటారు స్టాఫ్ తో అందరితో కలిపి. అయినప్పటికీ ప్రభు ఎంతగానో కృప చూపి ఇంతవరకు ఎటువంటి అపాయం కలగకుండా ప్రభు సహాయం చేస్తూ వచ్చాడు. ప్రభువుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అలాగే ఒకసారి ధర్మవరం నుంచి వచ్చేటప్పుడు కూడా యాక్సిడెంట్ అయ్యింది. కానీ ఏది అపాయం కూడా కలగకుండా అందరినీ స్టాఫ్ మొత్తాన్ని ప్రభు కాపాడాడు. అప్పుడు అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా హిందూస్, వాళ్ళు అన్నారు, మీరున్నారు కాబట్టి మీ దేవుడు మమ్మల్ని కాపాడినాడు అని వాళ్ళు చెప్పారు. అందుని బట్టి ప్రభువుకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. అలాగే ఈ మంత్ 23rd హైదరాబాద్కి వెళ్ళాము. మేము మాతో పాటు తబిత వాళ్ళ కుటుంబం కూడా వచ్చారు. కారులోనే ప్రయాణమై వెళ్ళాము. ఆ రోజంతా కూడా దేవుడు మాకెంతో సహాయం చేశాడు. మా ప్రయాణం అంతట్లో తోడుగా ఉన్నారు, క్షేమంగా తీసుకెళ్లారు. తిరిగి నిన్నటి దినమున 11 గంటలకు ప్రయాణమై తిరిగి వచ్చాము. తిరిగి సాయంకాలం 6 గంటలకు క్షేమంగా ప్రభు తీసుకొచ్చాడు. ప్రయాణపడలేక ఉంది, అయినప్పటికీ ప్రభు ఈ సంవత్సర కాలం అంతా మమ్మల్ని కాపాడాడు, క్షేమంగా తీసుకొచ్చాడు. మేము వచ్చేటప్పుడు కూడా ఒక యాక్సిడెంట్ అయింది. ఒక ముసలాయన పాపం కింద పడిపోయినాడు. ఆయన పైకి లేపుతున్నప్పుడే తలలో నుంచి భయంకరంగా బ్లడ్ పోతా ఉంది. అంత భయంకరమైన పరిస్థితుల్లో ప్రభు మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చాడు. కాబట్టి ప్రభు సన్నిధికి వెళ్ళాలని అలాగే వచ్చాము. ప్రభువుకు స్తోత్రాలు. ప్రభు ఎన్నో కార్యాల్లో మాకు సహాయం చేస్తూ వచ్చాడు. మా యొక్క వైవాహిక జీవితంలో కూడా 29వ తారీఖున మా వదిన గారు, మా ఆడపడుచు వాళ్ళ కుటుంబము, మా కుటుంబము ఇద్దరిది ఒకటే రోజు మ్యారేజ్ డే. ఇరు కుటుంబాలము కలిసి అక్కడున్న బంధువులందరితో కలిసి అక్కడ మా యొక్క వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకోవడానికి కూడా ప్రభు కృప చూపించారు. మా ఆడపడుచు వాళ్ళది 31 years కంప్లీట్ చేసుకున్నారు, 32 years కంప్లీట్ చేసుకున్నారు. మేము 31 years కంప్లీట్ చేసుకున్నాము. ఈ విధంగా ప్రభువు మా యొక్క వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో చేసిన అన్ని కార్యాలను బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ కనపరుస్తుంటున్నాను. ఓపికగా విన్నందుకు మీకు అందరికీ వందనాలు. నాకు చాలా ఎక్కువగా సివియర్గా కాఫ్ ప్లస్ కోల్డ్ ఉంది, వాయిస్ రావట్లేదు మార్నింగ్ నుంచి. నిన్న కొంచెం బాగానే ఉంది కానీ ఈరోజు మార్నింగ్ నుంచి ఇదిగా ఉంది. దయతో క్షమించండి. అందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవాదేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు అక్క. రమ్మేలకు వందనాలు. దేవునికి స్తోత్రాలు. అక్క పట్ల దేవుడు చేసిన మేలు ఎన్నో పంచుకుంది. తిరిగి లాస్ట్లో అందరి ఒక్కొక్కరి విషయాలు మనం షేర్ చేసుకుందాం. కాబట్టి మరి ఒక సహోదరి మనకు విశ్వేశ్వరక్క చెప్తా నేను చెప్పవందనాలు. అందరికి వందనాలు అక్క. నేను మా కూడా అక్క కూడా అన్నిట్లో ఉన్నారు. ఈ సంవత్సరము దేవుడు మా కుటుంబంలో మా చేసిన మేలు గురించి దేవునికి స్తుతులు చెల్లిస్తూ మీతో పంచుకోవాలని, మీరందరూ కూడా మా కోసం ఎంతో ప్రార్థన చేసినందుకు మీకు అందరికి కూడా వందనాలు.
మేము ఈ సంవత్సరము మా బాబు అమెరికాలో నాష్విల్ ఉంటే మేము మే నెలలో అమెరికాకు వెళ్ళాము. ఆ ప్రయాణంలో కూడా మాకు తోడుగా ఉండి 4 నెలలు అక్కడ వారి దగ్గర గడిపి మా ప్రయాణం అంతట్లో తోడుగున్నారు. అయితే అక్కడ పోయిన ఒక నెలకే మా హస్బెండ్ వాకింగ్ వెళ్తా కింద పడ్డాడు. కింద పడితేనే ఇంకా మోకాలు బాగా చాలా ఇంత బెత్తడి మీద దొక్కపోయింది. ఎడమ చెయ్యి బొటికనీళ్ళు కూడా బాగా వాసిందనమాట. వస్తే ఇంటికి బాగా నడుచుకుంటూనే మళ్ళీ వచ్చారు. వచ్చి ఇట్లా అయిందంటే బాగా బ్లడ్ కూడా ఎర్రగా బాగా వచ్చేసింది. మేము అనుకున్నాం ఇంకా ఇట్లా ఏమైతే అది భయపడ్డాము. అయితే నేనైతే భయపడ్డాను. కొంచెం ఆయన కూడా షుగర్ ఉంది. మళ్ళీ ఈ దెబ్బ తగిలిన షుగర్ ఉంది కదా, అది కాక ఇక్కడైతే ఎంత కష్టం, ఎమర్జెన్సీలకు పోవాలి, మనలాగా హాస్పిటల్కి పోయి మెడిసిన్ తెచ్చుకోనికి లేదు, ఏం లేదు. ఎట్లా చేయాలని ఇంకా ఏం అనుకొని ప్రేయర్ చేసుకొని అవన్నీ క్లీన్ చేసి దానికి ఏదన్నా ఆయింట్మెంట్ పూసి చేతికి మటుకు 2 రోజులు ఒక వాపు ఉండింది. ఏదో కాపి మళ్ళీ ఒక బెల్ట్ తెచ్చి చేతికి వేసినారు మా బాబు. అవసరం ఉంటే వెళ్దాం హాస్పిటల్ కంటే మేమే వద్దులే చూద్దాంలే 2 రోజులని పెట్టుకున్నాము, ఉన్నాము. తర్వాత అట్లే ప్రేయర్ చేసుకుంటూ ఉంటే అది బాడు పట్టింది. మోకాలిది కొంచెం చిన్నగా మాడిపోతూ చుట్టూరు వాడిపోతూ వస్తుంది. అక్కడ కూడా దేవుడు ఆ విధంగా మమ్మల్ని హాస్పిటల్కి వెళ్లకుండా ఆ గాయమును, మరి ఆయనకేమో వయసు ఎక్కువ కదా, 74 సంవత్సరాలు. మేము భయపడ్డాం అనమాట. ఎట్లా ఇన్నిసార్లు 4-5 సార్లు వెళ్ళి వచ్చాము అమెరికాకి. ఎప్పుడు ఏ ప్రమాదము జరగలేదు. మంచిగా వెళ్ళి మంచిగా వస్తాం. ఈసారి వెళ్ళినప్పుడే ఫస్ట్ పోయిన కొద్ది రోజులకే అట్లా వాకింగ్ వెళ్ళి కింద పడ్డాలకు ఆ దెబ్బలు తగిలినాయి. అప్పుడు కూడా దేవుడు మాకెంతో సాయం చేశాడు. మేము కూడా ధైర్యంగా ప్రార్థన చేసుకుంటూ హాస్పిటల్కి వెళ్లకుండా ప్రేయర్ చేసుకుంటూ ఉంటూ కొంచెం జాగ్రత్తగా ఉన్నందుకు అది దేవుడి దయ వల్ల మానిపోయింది. చెయ్యి కూడా కొద్ది రోజులు ఉండింది, ఒక 15 రోజుల దాకా నొప్పి, ఏళ్ళు పట్టుకనీయకుండా బొట్టుకనీళ్ళు నొప్పిగా వాపు ఉండింది. తర్వాత అది కూడా కొద్ది రోజులు తగ్గిపోయింది. అక్కడ కూడా దేవుడు ఎంతో మేలు చేశాడు. మరి మేము వెళ్ళేటప్పుడు అక్క వాళ్ళకు మీకు అందరికీ చెప్పాం కదా, ప్రేయర్ చేయండి మేము ఇట్లా వెళ్తున్నామని. మీరందరూ కూడా మా కోసం అనుదినము జూమ్లో ప్రార్థనలో ఎత్తి పట్టుకుంటూ వస్తున్నారు కాబట్టి అందరికీ మీకు అందరికి కూడా నామమున మీకు వందన చెల్లిస్తున్నాను. అలాగే మళ్ళీ తిరిగి క్షేమంగా మేము సెప్టెంబర్ నెలలో ఇండియాకు వచ్చాము. మళ్ళీ క్షేమంగా వచ్చి అన్ని మంచిగా ఉన్నప్పుడు మళ్ళీ ఆ సెప్టెంబర్ అయిపోయిన అక్టోబర్లో ఏమో మళ్ళీ ఇక్కడ సేవకు వెళ్తున్నాడు. బస్సులో ఒక గోనవరం అని ఆ ఊరికి పరిచయకు వెళ్ళాడు. ఉదయకాలము సండే వెళ్ళి పరిచయ చూసుకొని మళ్ళీ బస్ ఎక్కి వచ్చినాడు. నంద్యాలకు వచ్చినాక ఇంకా స్టేజ్ వస్తుంది, ఇంకా దిగుదామని లేచి నిలబడ్డాడంట. ఒక్కడే వెళ్ళారు. నిలబడితే ఆయన సడన్గా బ్రేక్ వేసేందుకు చాలా కొద్దిగా వెనక ఉండేటోడు ఆ బ్రేకుకు తోసుకొని వచ్చి డోర్ కాడికి వచ్చి పడ్డాడంట కిందికి, అట్లా బోర్ల పక్కల. అయితే పడితే ఇంకా తనే అట్లే లేచి మళ్ళీ దిగి నడుచుకుంటా ఇంటికి వచ్చినాడు. ఇంటికి వస్తే ఇంకా ఇట్లా జరిగింది అంటే మరుసటి రోజు చూస్తే ఇంకా మళ్ళీ బయటికేం దెబ్బలేం కనపడలేదు, కానీ కొంచెం నొప్పులు అన్నీ వచ్చినాయి. మళ్ళీ వాపు కూడా లేదు. భయపడి హాస్పిటల్కి వెళ్ళాము. వెళ్తే డాక్టర్ కూడా అన్ని చూసి ఏం లేదు, పైన కొంచెం ముగ దెబ్బలు తగిలినట్టున్నాయి, అంకులు ఏం కాదని ట్యాబ్లెట్ ఇచ్చినారు. ఆ విధంగా అక్కడ కూడా అది చూస్తే ఆ సిచ్యువేషను అక్కడి నుంచి వెనక నుంచి ఆయన అట్లా పడి ఇట్లా ముందుకు వచ్చి ఇట్లా పడేయాలకి ఎంత ప్రమాదం జరగాల్సిందో మామూలుగా అయితే అనుకుంటే తలకు కానీ ఎక్కడ కానీ ఏది గాయం లేకుండా దేవుడు తన దాసుని ఎత్తి పట్టుకొని క్షేమంగా మరి తీసుకొని వచ్చాడు. మేమైతే అప్పుడప్పుడు అనుకుంటుంటాం, ఎందుకు వెళ్తావు ఒక్కని సేవకు అది ఇది అని అంటుంటా. నేను కూడా ప్రమాదాలు వయసు ఎక్కువైంది కదా అది ఇది అని. కానీ మా వారైతే ఏం కాదు, నాకు దేవుడే తోడుంటాడు, నేను వెళ్ళొస్తాను, నేను చేయగలిగిన నేను రోజులు నేను సేవ చేస్తానని పట్టుదలగా వెళ్తుంటారనమాట. అట్లా దేవుడు కూడా ఆయనను కూడా తోడుగా ఉండి ఈ 2 ప్రమాదాల నుంచి ఈ సంవత్సరము దేవుడు కాపాడినందుకు దేవునికి వేల స్తోత్రాలు. అయితే ఎక్కడ కూడా దెబ్బ కానీ ఏం లేదు అనమాట. అంత దెబ్బ అట్లా పడిన కానీ ఇసుకొచ్చి పడినాడంట. కొద్ది మూగ దెబ్బలుగా నొప్పులు ఉన్నాయి భుజము అట్లా. తర్వాత కొద్ది రోజులకు అవి కూడా తగ్గిపోయినాయి. ఈ విధంగా దేవుడు మా భర్తకు చేసిన దేవుడు చేసిన మేళ్ళను బట్టి ఈ సంవత్సరం ఆయనకు ఇచ్చిన కాపుదల భద్రతను బట్టి కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సంవత్సరం అంతట్లో మా కుటుంబంలో బిడ్డల విషయంలో దేవుడు చేసిన మేలు, కుటుంబాలకు ఇచ్చిన నెమ్మది సమాధానం బట్టి కూడా స్తోత్రాలు.
మరి ఈ సంవత్సరం అంతా ఈ జూమ్ మీటింగ్ ద్వారా కూడా నాకెంతో, నేను కూడా చాలా బలహీనలాన్ని, భయస్త్రాల్ని ఆ సహవాసం ద్వారా కొన్ని విషయాలతో అందరితో మరి షేర్ చేసుకుంటూ మాట్లాడుతూ ప్రేయర్ చేసే వరకు, ప్రేయర్ చేయటకు నాకు ఇచ్చిన ఈ సహవాసంలో నాకు ఇచ్చిన ఆదరణ బట్టి, ధైర్యాన్ని బట్టి, సహవాసంలో నాకు ఇచ్చిన ఆత్మీయ మేలు బట్టి కూడా దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సహవాసం ద్వారా నేను ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఇది బలపడటకు కూడా దేవుడు నాకు సాయం చేసినందుకు కూడా మరొకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ విధంగా దేవుని చేసిన మేలును బట్టి మీకు దేవుని స్తోత్రాలు. ఇంకా మీరు కూడా మా కుటుంబం కొరకు ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి. మా కుటుంబంలో మేము ఎక్కువ మా ఆ, బంధువులందరూ ఎవ్వరు దేవుని తెలుసుకోలేదన్నమాట. అందరూ విగ్రహారాధికులు కానీ హిందువులు కానీ ఉంటున్నారు. వారందరూ కూడా మీ వ్యక్తిగతంగా సొంత ప్రార్థనలు కూడా పేరు నా జ్ఞాపం చేసుకుని మా రక్తసంధులకు, నా అక్క చెల్లెలు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, మా ఆడబిడ్డ కుటుంబం వారందరూ ఎవరు దేవుణ్ణి తెలుసుకోలేదన్నమాట. అందరూ విగ్రహాలకి వస్తారు, వింటారు, పిలిస్తే కానీ వాళ్ళు ఏమాత్రం ఇంకా అంగీకరించడం లేదు. వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేయాలని ఈ సాయం దేవుని మీ వారి కొరకు ప్రార్థన చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. అలాగే ఈ సంవత్సరం అంతా మరొకసారి దేవుడు నా పట్ల చేసిన సవాసాన్ని ఇచ్చిన మేలును బట్టి, మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మా భర్త చేసిన అనేక స్థలాలకు వెళ్ళి రాకపోకల్లో తోడుగా ఉండి క్షేమం ఇచ్చారు. ఆ విషయాలు అన్నింటిలోనూ దేవుడు చేసిన మేలును బట్టి మరొకసారి దేవుని చెల్లిస్తూ, ఇంకా మరి ఈ సమయాన్ని మరి నాకు ఇచ్చినందుకు మీకు అందరికీ వందనాలు, అక్కయ్యకు కూడా వందనాలు చెల్లిస్తూ, దేవుడు ఇంకా మా పట్ల అనేక మేలుతో తృప్తి నింపాలని అడుగుతూ ఈ చిన్న సాక్ష్యాన్ని పంచుకుంటున్నాను. దేవుడు దీవించిన గాక. ఆమె దేవునికి స్తోత్రాలు. సిస్టర్ కొన్నాళ్ళు మరి ఒక సహోదరి తన దేవుడు చేసిన మేలు పంచుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఎవరన్నా చెప్పండి సిస్టర్. సిస్టర్స్ ఎవరు లేరా అక్క? ఎవరు లేరక్క సాక్ష్యం చెప్పేవాళ్ళు? ఇందాక మార్గరెట్ అక్క అన్మ్యూట్ చేసుకోండి. ఆ మాట అనే లోపల మళ్ళీ అన్మ్యూట్ లో. మార్గరేట్ అక్క చెప్పండి అక్క. వందనాలు. మార్గరెట్ అక్క చెప్పు మార్గరేట్ అక్క. ఫస్ట్ పిలిచారక్క, అందుకని నేను అన్నాను అన్మ్యూట్ లో అన్నారు, పలుకుతారా. మరి సాక్ష్యం అంటే దేవుడు ప్రతిరోజు మనకు సహాయం చేస్తూనే వస్తున్నారు కదా. మేలు అంతే. ఎన్నో మేళ్ళు, 1 కాదు, 2 కాదు, 3 కాదు. ఆయన మనకు తోడుగా లేకపోతే మనం అసలు సజీవ లెక్కలోనే ఉండము. ఆరోగ్యం ఇచ్చినాడు, ఆయుష్యం ఇచ్చినాడు, నడిపిస్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా మరి దేవుడు చేసిన మేలులు, ఉపకారాలే. మరి ఒక నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా మనకి ఇస్తున్నాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి జూమ్ మీటింగ్ కూడా మరి మనకెంతో ప్రయోజనకరంగా, నా మట్టుకు నేను కూడా వాక్యం పంచుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. లేకపోతే అంత శ్రద్ధగా వాక్యం చదవమన్నమాట. ఊరికే ఏదో చదువుతాం కానీ అంత ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి చదవము. వాక్యం చెప్పాలన్నప్పుడు ఎంతో మరి 1 గంట వాక్యం చెప్పాలంటే కంపల్సరిగా కొంత సమయం అయితే కేటాయించాలి. ఆ విధంగా బైబిల్ నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. రిటైర్ కాకముందైతే నేను టైం తక్కువ ఉండేది జాబ్ చేస్తున్నప్పుడు. రిటైర్డ్ అయిన తర్వాత, అంతేకాకుండా ఈ కరోనా టైంలో ఆల్మోస్ట్ 20 నుంచి అనుకుంటా, 20 నుంచి ఇంకా ఎక్కువగా ప్రేయర్స్లో పార్టిసిపేట్ చేయడానికి, దేవుని పని చేయడానికి దేవుడు సహాయం చేస్తూ వస్తున్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. పెద్ద నాలెడ్జ్ ఏం లేదు కానీ నాకు బైబిల్ నాలెడ్జే. దేవుడు అంటే కూడా ఓకే, నామినల్గా ఉంటాను, ఎక్కువ భక్తి అంతా ఏమి ఉండదు, ప్రేయర్ అట్లా. కానీ దేవుడు మరి 20 సంవత్సరం నుంచి చెప్పాలంటే ఎక్కువగా మరి ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదవడం, పూర్తిగా దేవుని మీద కంప్లీట్గా 100% డిపెండ్ అవ్వటానికి కూడా దేవుడు సహాయం చేస్తూ వస్తున్నాడు. అదంతా దేవుని కృప, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని నమ్ముతున్నాను.
మరి ఇంకా చేయవలసింది సేవ ఎంతో ఉంది కానీ మరి కొంత సోమర్తనం, నిర్లక్ష్యం కూడా ఉంది అనిపిస్తుంది. చేస్తున్నారు కదా చాలా మంది, మనం ఎందుకు ఏం చేయగలం, ఎక్కడికి పోతాము, ఏం చేస్తామని ఒక నిర్లక్ష్యమైన స్వభావం ఇంకా ఉంది. ప్రేయర్ చేస్తుంటాను, ప్రభా ఇంట్లో కూర్చొని ప్రేయర్ చేస్తాను కానీ ఎక్కడికి వెళ్ళలేను. మరి అది ఇంకా పోవాలి, దానికోసం కూడా నేను ప్రేయర్ చేస్తుంటాను. మా కోసం కూడా అందరూ ప్రార్థన చేస్తున్నారు ప్రతిరోజు. అది నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. మనం చేసుకునేది వేరు కానీ మరి ఇతరులు కూడా మన కోసం, మన కుటుంబం కోసం ప్రతిరోజు ప్రేయర్ చేస్తున్నారు. అది ఎంతో కాపుదల మనకి. యోబు అంటాడు కదా, కుటుంబం చుట్టూ కంచె వేసావు ప్రభు అని. అలాగ కంచె వేస్తున్నారు అనమాట. అది చాలా సంతోషకరమైన ఈ యొక్క ప్రార్థన సమావేశం వలన మరి ప్రతిరోజు మార్నింగ్ టు ఈవినింగ్ ప్రేయర్ చేస్తున్నారు. అది కూడా చాలా ప్రయోజనకరంగా ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇంట్లో పనుల్లోనే ఉంటాం కానీ ప్రేయర్ చేయాలనే మనసు ఉంటుంది కానీ పూనుకోమన్నమాట ప్రార్థన చేయటానికి. నా మట్టుకైతే అందరు చేస్తారేమో కానీ నా మట్టుకు కానీ మరి అలాగా ప్రార్థన చేయడానికి కూడా దేవుడు సహాయం చేస్తున్నాడు. అనుకునేదాన్ని ఎంత టైం వేస్ట్ చేస్తున్నాను కదా అనవసరంగా అని. మరి తర్వాత ఈ ప్రేయర్ గ్రూప్ వల్ల మరి ప్రేయర్ చేయడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. మరి ఎన్నో విషయాలు నేను ఇంతకుముందు రిట్రీట్లో పంచుకున్నాను కదా, శ్రీకాకుళం విషయంలో గొప్ప అపాయం నుంచి దేవుడు తప్పించాడు. మరి ఆ ప్రజల్ని చూసినప్పుడు నిజంగా ఎంత ధన్యులమో మనము. మంచి ఫ్యామిలీలో ఉన్నాము, మంచి టౌన్లలో ఉన్నాము, మంచి సంఘంలో ఉన్నాము. వీఆర్ ఎంజాయింగ్ ద లైఫ్ అని చెప్పాలంటే వాళ్ళు ఆ విధంగా ఉన్నారంటే అది మనం ఇట్లా ఉన్నామంటే గాడ్స్ గ్రేస్ అన్నమాట. అంతే, దేవుడు మనల్ని కనికరించి మంచి స్థితిలో ఉంచాడు. దట్ ఆల్సో మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్. ఆ విషయంలో కూడా మనం దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు నేనైతే చెల్లిస్తాను. ఇంత మంచి ఫ్యామిలీ ఇచ్చావు ప్రభా. కుటుంబం అని కాదు, ఆ యొక్క స్టేటస్ అన్నమాట. మన పరిస్థితి మంచిగా ఉంచావు ప్రభా అని నేను ఇప్పుడు దేవునికి థ్యాంక్స్ చెప్తుంటాను. పేదవాళ్ళు అసలు ఇల్లు ఉండవు, గుడ్డలు ఉండవు, చదువు ఉండదు. అలాగా కాకుండా మనల్ని మంచిగా బ్లెస్ చేశాడు దేవుడు. దట్ వి మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్. ఆ విషయాల్లో మనం దేవునికి, నేను నా మటుకు దేవునికి వందనాలు చెల్లిస్తుంటాను. ఎందుకంటే 4 ఫాదర్ ఎడ్యుకేటెడే, 4 ఫాదర్ కూడా ఎడ్యుకేటెడే. అంతకుముందు జనరేషన్స్ చెప్పాలంటే పేదవాళ్లే, ఎక్కడో విలేజెస్లో ఉన్న వాళ్ళే. కానీ ప్రస్తుతం మనము ఒకరోజు అసాప్ బ్రదర్ చెప్తా ఉన్నారు, మనం కార్లో తిరిగితే మన పిల్లలు ఫ్లైట్లో తిరుగుతున్నారని. నిజంగానే అంతగా దేవుడు మనల్ని, నా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి విషయం అండి, ఒకటేని కాదు. పిల్లల విషయంలో, భర్త విషయంలో, అనారోగ్యాల పరిస్థితుల్లో, ఇంకా ఎన్నో చెప్పుకోగలిగినవి, చెప్పుకోలేని బాధ వేదనలో కూడా దేవుడు సహాయం చేస్తూ వస్తున్నాడు. మరి ఈ సంవత్సరం నాకు నిజంగా చెప్పాలంటే వెరీ బ్యాడ్ ఇయర్ అని చెప్పచ్చు. బ్యాడ్ అని కాదు కానీ ఒక రకంగా చావు మనకు సంతోషమే. మా అన్న చనిపోయారు, మా చెల్లెలు కూడా చనిపోయింది. చాలా బాధ, వేదన అన్నమాట. వాళ్ళు దేవుడి సన్నిధి తొందరగా చేరుకున్నారు. నేను ఇంకా ఉన్నాను కదా, ఎందుకు ప్రభువా అని నేను ప్రేయర్ చేసుకుంటా ఉన్నాను. అది దేవుని చిత్తం అన్నమాట. మనకు ఆయుష్ దేవుడు ఇచ్చాడంటే ఆయన చిత్తం. ఇంకా మనము చేయవలసినవి ఉన్నాయేమో అనిపిస్తుంది. దానికోసం నేను ప్రేయర్ చేస్తున్నాను. ఇది అనమాట. సో బ్యాడ్ ఇయర్ అని కాదు కానీ గుడ్. మనకి మరణము బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. అంటే ఎలా లాభం అంటే ఈ యొక్క శరీర సంబంధమైన శ్రమ వాళ్ళకి లేదు. ఈ దుఃఖము, ఈ వేదన, ఈ కష్టం అంతా లేదు. దే ఆర్ ఇన్ రెస్ట్. దేవునితో ఉన్నారు, సంతోషం.
నేను ఇంకా శ్రమ అనుభవించాలనా ఈ లోకంలో అని ఒక బాధ అనిపిస్తుంది. కానీ అది దేవుని చిత్తం అన్నమాట. ఆ విషయంలో దేవుడు మరి ఆయుష్ ఆరోగ్యము నాకు, నా భర్తకు, పిల్లలందరూ క్షేమంగా దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా జీవించడానికి ప్రభువు కృప చూపించాడు. అది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పగలుగుతాను. ఇలాగ మరి ఒకటి కాదు, 2 కాదు, లైఫ్‌లో పర్టిక్యులర్‌గా ఇది అనడానికి లేదు. ప్రతిరోజు ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్ వి ఆర్ ఎంజాయింగ్. దేవుని సన్నిధి మనం అనుభవిస్తున్నాం. ఆయన లేకుండా మనము సర్వైవ్ కాలేము. బ్రతకడం, జీవించడం అనేది ఇంపాసిబుల్. కాబట్టి దేవుని సహాయము ప్రతిరోజు ఆయన సన్నిధి నాతో ఉంచి నడిపిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, దేవా, నిజంగానైనా మీ హెల్ప్‌ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ సాక్ష్యాన్ని దేవుడే దీవించాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. వందనాలు వందనాలు. వందనాలక్క. వందనాలు. ఇంకొకరు ఎవరైనా తన వ్యక్తిగత దేవుడు చేసిన మేలు పంచుకోవాలని మనం చేస్తాం. ఎవరు లేరక్క? సిస్టర్స్ ఎవరు లేరా ఇంకా? హలో, జూమ్ ఎవరు లో లేకు ఎవరు లేకుంటే సిస్టర్స్ నేను ఎవరు లేరక్క? ఎవరు లేకుంటే నేను చెప్తాను నాన్న. ఆ? ఎవరు లేకుంటే నేను చెప్తాను ఎవరు మా. లేకుండా నేను చెప్తా కొంచెం. చెప్పండి. అంటున్నారు కేజీఎం గారు, రూత్ గారు. రోజు చెప్తావా? చెప్పమా. చెప్పనీయండి. ఇంకెవరన్నా ఉన్నారు ఏం చెప్పమానక్క? ఉన్నారు, మీరు వాణి చెప్తారు. వాణి చెప్పినారు నేను మొన్ననే. లేదు, కేజీఎం గారి మాట వినపట్లేదేమోనని. రూతు నువ్వు చెప్తావు. చెప్తానక్క. చెప్పు. దేవునికి స్తోత్రాలు. మీ అందరికి నా వందనాలు. నా పేరు రుతిమేరి, మీకు అందరికి తెలుసు కదండి. ఈ సంవత్సరం దేవుడు మా ఆయన మంచి రిటైర్మెంట్ ముగింపు ఇచ్చినాడు. అందుని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. అంత మాత్రమే కాదు, ఈ సంవత్సరంలో మా ఆయన బెంగళూరు హాస్పిటల్కి టెస్టులు చేపించుకునే పోయింటే అన్ని మంచి రిపోర్ట్లే వచ్చినాయి. తన వయసు 60 సంవత్సరాలు ఉన్నా తన హార్ట్ ఇంకా బలంగా ఉందని దేవుడు ఒక మంచి రిపోర్ట్ ఇచ్చినాడు. అందుని బట్టి కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. నా విషయంలో కూడా నేను గత 20 సంవత్సరాల నుంచి ఎంతో కీళ్ళ నొప్పులు ఒకటే మాత్రం నాకుంది. కొంచెం బీపీ అయితే ఉంది. కానీ ఎన్ని సంవత్సరాల నుంచి నేను సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు హాస్పిటల్కి వెళ్తున్నదాన్ని. మొన్న సంవత్సరంలో కూడా నేను యాక్సిడెంట్ వల్ల తల దెబ్బ తగిలింది. అప్పుడు కూడా దేవుడు తన కృపను నా పట్ల ఎంతో విస్తారంగా చూపించినాడు. ఈ సంవత్సరంలో అయితే నేను ఫిబ్రవరిలోనే హాస్పిటల్కి పోయినాను. దేవుని కృప వల్ల ఈ సంవత్సరం ఎప్పుడు కూడా హాస్పిటల్ అంటే అసలు ఒక టెస్టులకు కూడా పోలేదు. అది ఒక దేవుడు గొప్ప నాకు బ్లెస్సింగ్ అనుకోవాలా. నేను గత 20 సంవత్సరాల నుంచి పడిన బాధ ఈ సంవత్సరం నేను ఎంతో దేవుని కృపలో మెలిగినాను. చిన్న చిన్న సంఘ విషయాల్లో కొన్ని సమస్యల్లో చిన్నగా నలిగినాము. అది మా మీద కొంచెం పేపర్కి వేయించినప్పుడు కూడా మేమేం బాధపడలేదు. మా ఆయన పాపం కొన్ని సమస్యలు నలిగినాడు సంఘ విషయాల్లో. కానీ అయినప్పటికీ మేము సంతోషంగానే ఉన్నాము. అయితే ఈ సంవత్సరం నేను ఒక గొప్ప అద్భుతాన్ని చూసినాను. ఎందుకంటే ప్రతి మీటింగ్కు నేను అబ్సెంట్ కాకుండా వెళ్ళినాను. 1, 2 తప్పితే. ఒక నెలలో మొన్న మాత్రం కొంచెం అనారోగ్యం బాగాలేక అక్టోబర్లో జలుబు చేసి కొంచెం విజయవాడ పోయి వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే ఒక 4-5 వారాలు 2-3 వారాలు నిలిపేసినాను అనుకుంటే ఒక్కొక్క వారంలో ఒక రోజు అట్లా నిలిపేసినాను. కానీ ఈ సంవత్సరం లాస్ట్ శుక్రవారం కూడా విజ్ఞాపనలు ప్రార్థన చేసి వచ్చినాను. అందుకు దేవునికి ఎంతో నేను సూచిస్తున్నాను. ఇంకా వచ్చే సంవత్సరంలో కూడా రేపు ఇంకా మనము 7 గంటల్లో నూతన సంవత్సరం ప్రారంభించబోతున్నాము. ఆ సంవత్సరంలో కూడా నేను ఎప్పుడు ఇంకా ప్రతి కూడికి కూడా ఆబ్సెంట్ కాకూడదని దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నాను. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కూడా సూచిస్తున్నాము.
మా బిడ్డ ఎంబీబీఎస్ 3వ సంవత్సరం రేపు జనవరిలో ఎగ్జామ్ రాస్తుంది. అందరూ ప్రార్థించండి. దేవుడు మా కుటుంబంలో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసినాడు కాబట్టి మా ఆయన మంచి రిటైర్మెంట్ ముగింపు ఇచ్చినాడు, మంచి ఆరోగ్యం ఇచ్చినాడు. ఉన్న రోజులు దేవుని కోసం చేసే జీవితంలో ఇంకా ఎక్కువగా బలంగా వాడబడాలని ధర్మవరం చేసిన సేవ కంటే ఈసారి తక్కువే చేసినాము. కానీ దేవుడు ఆరోగ్యాలు ఇచ్చినాడు కాబట్టి ఆ ఆరోగ్యాలు దేవుని కోసము ఇంకా మేము ఇరువుగా వాడబడితే దేవుడు కూడా మళ్ళీ నమ్మకమైన మంచి దాసుడు అంటాడు. ఉన్నన్ని రోజులు మేము దేవుని కోసం ఇంకా ప్రయాసపడి అనేకమైన ఆత్మల కోసం ప్రయాసపడి ఈ సంవత్సరంలో మొన్న అద్భుతంగా బైబిల్ పంచేకి సువార్తకి వెళ్ళినాము. బాగా 200 బైబిళ్ళు పంచి మంచిగా వారికి వాక్యం అందించి కూడా వచ్చినాము. అందుని బట్టి కూడా స్తోత్రాలు. ఈ సంవత్సరం చేసిన గొప్ప అద్భుతం అంటే అదే రిటైర్మెంట్, మంచి ఆరోగ్యాలు ఇచ్చి దేవుని సేవ కూడా మేము ఇంకా వ్యక్తిగతంగా అక్కడక్కడ సువార్త సేవ చేయాలని దేవుని నామానుసారి ప్రార్థిస్తున్నాం. మా కుటుంబాన్ని, మా పిల్లల గురించి మీరు వ్యక్తిగత ప్రార్థనలో, జూమ్ ప్రార్థనలో ప్రార్థించవాలని మిమ్మల్ని అందరిని ప్రేమతో మనం చేస్తూ ఇచ్చిన సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. అందరికి వందనాలు. ఉన్నారక్క. వందనాలండి. దాదాపు విశ్వేశ్వరు తర్వాత ఎవరు చెప్పారంటారు ఈరోజు? విశ్వేశ్వర్ తర్వాత మార్గరెట్ సుధాప్రసాద్ అంటే ఫస్ట్ సుధాప్రసాద్ అక్క. అది రాసుకున్నానులే. మార్గరెట్ తర్వాత ఇప్పుడు 17th సంధ్య అక్క తర్వాత కొంచెం సంధ్య అక్క చెప్పింది. షబీబ్ అక్క అక్క. చెప్పింది. షబీబ్ మంజులక్క అవన్నీ మంజులక్క ఇప్పుడు లాస్ట్ లో రూత్ మేరీ చెప్పింది. దాదాపు 17 మంది 3 రోజులుగా చెప్పారు. దేవునికి స్తోత్రం. ఇంకా చాలా మంది చెప్పని వాళ్ళు ఉన్నారు. చెప్తే మంచిదే, ఎందుకంటే సిగ్గుపడనక్కర్లేదు. మనం ప్రభు ఎన్నో మేలు చేశారు. చిన్నది కానీ పెద్దది కానీ మనము దేవుని మేలు చెప్పాల్సిందే. నేను మేనేజ్ చేసుకుంటాను అనుకుంటాం కానీ మేనేజ్ కాదు, డ్యామేజ్ చేసుకుంటాం. ఆయన అడగక ఏ ఆలోచన, ఏ సంధి మనం చేసుకోకూడదని దేవుని వాక్యంలో ఉంది. వాళ్ళందరి పట్ల దేవుడు చేశారు. ఎందుకో మనం నిదానిస్తున్నాము. ఇక ముందుకైనా చెప్తారని నేను నమ్ముతున్నాను. మహాకృప వలన గత సంవత్సరంలో చివరి వరకు ఈ రోజు వరకు, ఈ సంవత్సరమే 2025 నుంచి 25 అంతా కూడా ఆది మొదలుకొని అంత్యం వరకు మనం కాపాడుతూ వచ్చినారు. దేవునికి స్తోత్రం. మా బంధువుల్లో ఒకరు ఈ రోజు ఉదయమే ప్రభు వెళ్ళిపోయారు. 2 గంటలైతే రేపు నూతన సంవత్సరంలో ప్రవేశిస్తారు ఆవిడ. కానీ ప్రభు నమ్ముకున్నారు. పిల్లలు, ఒక కొడుకు చనిపోయాడు, 2 అంటే ఇంకొక కొడుకు ఇండియాలో ఉన్నాడు, ఇంకొక కొడుకు, పెద్ద కొడుకు అందరికంటే అమెరికాలో ఉన్నాడు, కోడలు అక్కడే ఉంది. కోడలు అంటే మా మరిది కూతురే అమ్మాయి. కనుక ప్రియులారా, అనేక మంది గతించిపోతూ ఉండగా మనల్ని అందరినీ కూడా దేవుడు సజీవ లెక్కలో ఉంచినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడిచ్చిన భౌతిక ఆశీర్వాదాలు, ఆహారము, పోషణ, అసలు దేవుని వాగ్దానం ఒకటి ఉంది. మీరు సమ్మతించిన ఎడల భూమి యొక్క మంచి పదార్థమును అనుభవిస్తారు, సమ్మతించక తిరగబడిన ఎడల వారి ఖడ్గం పాలవుతారని. అలాగే లేకుండా మనందరినీ కూడా ఉత్తమమైన పదార్థములతోనే గత కాలం అంతా దేవుడు పోషించాడు. అసలు బలమైన ఆహారం, విటమినైజ్డ్ ఫుడ్ దేవుడు ఎంతో మనకిస్తూ, మన ఫుడ్ మనల్ని కాపాడలేదు కానీ దేవుని దైవిక బలము, ఆత్మబలము అన్నీ ఇస్తూ మనల్ని అందరినీ కాపాడాడు. అందుకే దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం కూడా దేవుడు చేసిన మేలుని నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. మా కుటుంబ రీతిగా మేమందరము, మా తల్లికి 6 మంది, పెద్ద ఆస్తిపాస్తులు ఏమీ లేవు, కానీ ఆ చిన్న వాటి విషయంలో
మరి ఎంతో అడ్డులు ఆటంకాలు వస్తూ వచ్చినాయి. మరి వచ్చినప్పుడు ఈ సంవత్సరము మొదటి తారీఖు 4వ అంటే జనవరి 4వ తారీఖున నార్సింగ్లో హైదరాబాద్లో ఉన్న స్థలాన్ని కొంత సెక్యూర్ చేసుకోవాలి అని అనుకుంటున్న సమయంలో కొన్ని విరోధంగా కొద్దిమంది ప్రయత్నం చేస్తూ వచ్చారు. దాన్ని సెక్యూర్ చేసుకోవడానికి మా తమ్ముడు జోబు, పెద్ద తమ్ముని కుమారుడు సన్నీ వీళ్ళు వెళ్ళి దాని చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టడానికి, 2 రూమ్స్ కట్టడానికి, ఎవరు ఆక్యుపై చేసుకోకుండా భద్రపరచుకోవడానికి ప్రయత్నం చేయగా ఎవరు ఆటంకం చేసేవాళ్ళు ఎవరు రాకుండా, మా తమ్ముడు మిలిటరీ రిటర్న్ కాబట్టి పెద్ద తమ్ముడు మిలిటరీ వాళ్ళది ప్లాట్ అని ఎవ్వరు అడ్డు రాకుండా బీజేపీ వాళ్ళ నుండి దేవుడు తప్పించి కాపాడి ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ పనులు చేయడానికి మరి 2 రోజులు ఆ పనులు పూర్తి చేసుకోవడానికి ప్రభు సాయం చేశారు. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, ఒకసారి నేను నిర్గమాకాండ 34వ అధ్యాయం 23-24 వచనాలు చదువుతూ ఉన్నాను. ప్రార్థన చేస్తున్నారు, ప్రభు వాళ్ళు వర్క్లో ఉన్నారు, మేము ఇక్కడుండి ప్రార్థన చేస్తామని ఈ వచనం చదువుతుంటే ప్రభు ఎంతో ధైర్యం ఇచ్చాడు. ఏమంటే, సంవత్సరమునకు ముమ్మారు నీ పురుషులందరూ ప్రభువును ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా సన్నిధిని కనబడవలను, ఏలైనా గాని ఎదుటి నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసేదను. మరియు నీవు సంవత్సరమునకు ముమ్మారు నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడబోనప్పుడు ఎవడునూ నీ భూమిని ఆశింపడని. సంవత్సరంకి ముమ్మారు రావాలంటే ఇశ్రాయేలు ఆ 3 సార్లు వస్తే కనుక దేవుడిక మంచి వాగ్దానం ఇచ్చాడు, ఎవడు నీ భూమిని ఆశింపడు అని. ఈ మాట నేను పట్టుకున్నాను. ప్రభా, మేము నిత్యము ఆ రోజుల్లో 3 సార్లే కనిపెడేవాళ్ళు. మేము కుటుంబ రీతిగా మాకు మందిరాల దగ్గరగా ఉన్నాయి, అనుకూలత ఇచ్చారు. ఎన్ని అనానుకూల పరిస్థితుల్లో కూడా వెళ్ళడానికి ఈ వయసులో ఎంతో కృప చూపిస్తున్నావు, నీకు స్తోత్రం. ఈ సంవత్సరం నాకు గుర్తుండి నిన్న వారంలో ఒక్క గురువారం నేను రాలేకపోయినాను. ఉన్న పెయిన్స్ని బట్టి చలికి చాలా భయపడ్డాను. అదొక్క రోజు తప్ప ఆల్మోస్ట్ అన్ని దినాలు సంవత్సరంలో మందిరానికి రావడానికి కృప చూపించాడు. ఎవరైతే అలాగ వస్తారో వాళ్ళకి భౌతిక సంబంధమైన మేలు కూడా చూడండి. నీ భూమిని ఎవడు ఆశింపడు అని ఆ మాట చదివినప్పుడు నాకు ఎంతో ధైర్యం వచ్చింది. ప్రభా, నిజంగా మేము గమనించడం లేదు, ఎన్నో ఓవర్లుక్ చేస్తూ ఉంటాము. మేము గమనించని వాక్యాలు కూడా మీరు మాకు చూపిస్తున్నారు, నీకు స్తోత్రం అని. కనుక అలా ఆ ప్రదేశాన్ని, ఆ సైట్ని కట్టుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. అంతకు మాత్రమే కాకుండా ఈ సంవత్సరంలో కొన్ని ఆత్మను కూడా దేవుడు అనుగ్రహించాడు. వ్యక్తిగత పరిచర్యలో, సామూహిక పరిచర్యలో, ఆయా క్యాంప్స్లో దేవుడు సాయం చేశాడు. మునీషా అనే వ్యక్తి, ఒక సోదరి, షమ్మీం వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది. ఆ అమ్మాయి నీ దేవుడు ఆత్మను అనుగ్రహించి సంఘంలో చేర్చాడు అమ్మాయిని. అలాగే 2 యవనస్తురాళ్ళు, ఒక డాక్టర్ కోర్స్ చదివే అమ్మాయి, ఒక అమ్మాయి ఇంజనీరింగ్ కోర్స్ చేసేది. మరి వీళ్ళు ముగ్గురు కూడా మరి తీర్మానం చేసుకొని మరి సంఘంలో బాప్తిసం కూడా తీసుకున్నారు. అందుకే వందనాలు. మనుష్య మన గాస్పులాలకే వస్తుంది. అలాగే సౌజన్య, భార్గవి, అక్క చెల్లెలు వీళ్ళు చదువుల రీతిగా వేరే వేరే ఊర్లలో ఆయా సంఘాలకు వెళ్తున్నారు. అందుకే దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాకుండా మరి కొన్ని పొరుగు సంఘాలకు వెళ్ళి వచ్చుట్లో కూడా ప్రభు కృప చూపించారు. అందుకే దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాకుండా ప్రత్యేకించి ముఖ్యంగా ఒక అమ్మాయి ఒకరోజు ఈ సంవత్సరంలో 3వ నెలలో ఒక అమ్మాయి ఫోన్ చేసింది. అమ్మాయిను ఒక స్వరం నేను విన్నాను 9 గంటలకు 10 గంటలకు ఆ ప్రాంతంలో చేస్తూ అమ్మాయినింది. నన్ను పిలిచి డోర్ వేసి ప్రభు తన స్వరం నాకు వినిపించాడు. తీర్మానం చేస్తూ ఉన్నాను, కన్నీటితో చేశాను. నీవు ఇప్పుడు నీ హృదయం నాకు ఇవ్వకపోతే సాతాను నిన్ను పట్టుకుని ఈడ్చుకొని పోతాడు అని నాతో మాట్లాడాడు.
దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం చెబుతుంటే కన్నీరు పారిపోతా ఉంది అని తన వాక్యం వింటూ ఇలాగ తీర్మానం చేసుకోవడానికి ఆ రాత్రి ప్రభు కృప చూపించాడు. మరి ఆ అమ్మాయి మరి అంతగా ఎప్పుడో చాలా దినముల కింద పరిచయమే, కానీ ఫోన్ చేసి ఈ మాట చెప్పింది. అందుకే దేవునికి స్తోత్రం. ఆ బిడ్డ స్థిరపరచబడి సంఘానికి వెళ్తా ఉంది. అందుకే దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత మరి అనేకమైన మేళ్ళు, దేవుని కాపుదల, మరి తెలియని రీతిగా తెలిసిన రీతిగా ఎన్నో దేవుడు సాయం చేస్తూ వచ్చాడు. మరి ఈ సంవత్సరం మే నెల 29, 30 తారీఖులో స్త్రీల మీటింగ్స్, ప్రత్యేక సభలు పెట్టుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ఆ పాటల పోటీల్లో కానీ మరి ఆ స్త్రీల మీటింగ్స్లో అనేక విధములైన పనులు ఉంటాయి కదా, వాటిని చేసుకోవడానికి అందరము కలిసి సంఘంలో ఎవరి చేతనైనంత పనులు వాళ్ళు చేసుకోవడానికి చక్కని వర్తమానాలు హదస్స నుండి అలాగే జాయ్ మెర్సీ దగ్గర నుంచి కూడా వినడానికి, వాళ్ళ సహవాసం మనతో, మన సహవాసం వాళ్ళతో కలిసి వేసుకోవడానికి సంఘరీత కూడా దేవుడు కృప చూపించాడు. అందుకే దేవునికి స్తోత్రం. జూన్ 1న స్త్రీల మీటింగ్లో ప్రభు బాగా జరిగించారని స్థుతి కూడా పెట్టుకుని దాదాపు 11 మంది ఈ మీటింగ్ల ద్వారా జరిగిన మేళ్ళకై సాక్ష్యం ఇచ్చట్లు కూడా దేవుడు కృప చూపించారు. అందుకే దేవునికి స్తోత్రం. మరి జూన్ నెలలో కూడా మరి 2 ఆత్మలు నాకు దేవుడు అనుగ్రహించాడు. వాళ్ళు ఇంకా బాప్తిసం తీసుకోలేదు, సంఘానికైతే వస్తున్నారు. అందుకే దేవునికి స్తోత్రాలు. అనేక రీతిలుగా ఈ జూమ్ ద్వారా మీరందరూ చెప్పారు. జూమ్లో మనం వాక్యం ధ్యానించడానికి ఎంతో సమయం మనకి ఇచ్చారు. ఎంతోమంది ఎన్నడూ నోరు తెరవని వారు కూడా ధైర్యంగా తెరిచి వాక్యం చెప్పడానికి ప్రభు ఎంతో కృప చూపించారు. నిజంగా ఈ సంఘంలో అందరికీ అవకాశం లేకపోవచ్చు, రాకపోవచ్చు, కానీ దేవుడు ఈ జూమ్ ద్వారా అనేక రీతిలుగా దేవుని వాక్యాన్ని మనం అందరము నేర్చుకోవడానికి, నేను కూడా నేర్చుకోవడానికి ఎంతో కృప చూపించారు. అందుకే దేవునికి స్తోత్రం. మా తమ్ముడు శామ్ విషయంలో మీరందరూ ఎంతగానో ప్రార్థన చేశారు. మరి తన ఆపరేషన్ విషయంలో మనందరికీ జూమ్లో ఆయన కనపడ్డాడు ఒకరోజు. ఎంతో ధైర్యంగా. ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, జానాబ్రహం కుమారుడు, ఆ కుమారునికి జ్వరము, తల్లేమో జాబ్కి వెళ్ళింది, తండ్రి ఏమో హాస్పిటల్లో ఉన్నాడు. 2 సమయంలో ఆ యొక్క ఒంటరి సమయంలో శామ్ వచ్చి అడ్మిట్ కావడం, ఆ తర్వాత ఆపరేషన్ జరగడం, ఎంతో 3 వాల్వ్స్ వాళ్ళు కృత్రిమమైన వాల్వ్స్ పెట్టారంట. ఈ క్లిష్ట సమయంలో మీరందరూ కూడా ప్రార్థన చేశారు. మేము కూడా కుటుంబ రీతిగా మరి మధ్యరాత్రి వరకు కూడా జూమ్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రార్థనలో దేవుడు సాయం చేశాడు. మనందరము కూడా భారంతో మీ తమ్ముడు, మీ అన్న, మీ కుమారుడు అన్నట్టుగా మీరు ఫీల్ అయ్యి ఎంత పట్టింపుగా ప్రార్థన చేశారో మీ అందరికీ నేను ఎంతో వందనస్తురాల్ని. మరి ఒక్కోరు ఒక చరణమెత్తి పాడి ఆ తర్వాత ప్రార్థన చేస్తూ వచ్చారు. మరి అలాగా ఆ బిడ్డను దేవుడు కృప చూపించి ఆ తర్వాత 3 డేస్కి ఆయన డిశ్చార్జ్ చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి. ఇవన్నీ కళ్ళారా మీరు కూడా చూశారు, అన్నీ మీరు ఎరుగుదురు. ఇది జరిగిన 1 మంత్ కూడా కాలేదు, 28 రోజులకే డాక్టర్ నుండి ఆయనకి ఫోన్ వచ్చింది, యూ కెన్ గో టు ఇండియా అని చెప్పడం. అసలు ఆయన వస్తాడా లేదా ఏంటి, చాలా డైలమాలో ఉన్నప్పుడు అంత త్వరగా డాక్టర్ అనుమతి ఇవ్వడం అనేది దేవుని మహాకృప. వచ్చేటప్పుడు మా తమ్ముళ్ళకు కూడా పెద్ద డౌట్ ఉన్నింది. ఆయన ఎంతో ఛాలెంజింగ్గా ఉండింది కదా ఆయన ఆరోగ్యము. ఇండియాకు వస్తే ఈ యొక్క గాలి, వాతావరణము అన్నీ కూడా మరి ఆయనకు సరిపోకుండా ఉంటాయి. ఎంత పెద్ద ఆపరేషన్ కాదు, లంగ్స్ మరి చేంజ్ చేసి వేరే లంగ్స్ పెట్టారు కదా. మరి ఇవన్నీ ఎట్లనో ఏమో అని తమ్ముళ్ళు భయపడ్డారు, కానీ ఏదో గుడ్డి విశ్వాసంతో ఏదో దేవుడే అనుమతిస్తున్నాడు, ద్వారం తెస్తున్నాడు అన్నట్లుగా నేను రమ్మని చెప్పాను. ఆయన ప్రతిరోజు ఎంత కాపాడాడో మీరు కూడా చూశారు. జూమ్లో ఆయన్ని, బిడ్డల్ని, భార్యను కూడా మీరు చూశారు.
ఫస్ట్ టైం వాళ్ళ పెళ్ళి కూడా మేము చూడలేదు. నా అమ్మ చనిపోయినప్పుడు నుంచి ఇంతవరకు ఇన్నేళ్ళు రాలేదు, 19 ఏళ్ళుగా. దేవుడు అద్భుతంగా ఆయన కోరిక ఉండింది. నా కుటుంబానికి బంధువులు ఎవరో, మా ఫ్యామిలీ, డాడీ సంబంధమైన ఫ్యామిలీ ఎవరో ఏమో చూపించాలనే ప్రగాఢమైన కోరిక ఆయనకున్నింది. ఆయన కోరికను దేవుడు తీర్చాడు. ఎంతో కృపను చూపించారు. తాను ఆపరేషన్ చేసుకుంటున్న దినానే చెప్పాడు. తన భార్య పేరు భోగతిరావా, అన్న భోగతిరావా, షీ మే గెట్ జాబ్ ఆల్సో అని చెప్పి ఓ తీపి కబురు చెప్పాడు. అందుకే దేవుడు కష్టకాలంలో దేవుడు తోడుగా ఉండి చక్కగా ఆమెకు జాబ్ ఇచ్చారు. మరి ఆ జాబు ముందు, ఆ జాబ్లో చేరక ముందు ఇండియాకు వచ్చి వెళ్ళటానికి ప్రభువు కృపను చూపించాడు. ఎంతో సంతోషకరమైన అనుభవం. బంధువులందరినీ చూడగలిగాడు. ఆ ప్రయాణంలోనే ఢిల్లీలో దిగినప్పుడే ఎంతో అసంఖ్యాకమైన మోషన్స్ అయ్యాయి. ఎట్లా గెటన్ అవుతాడబ్బా ఇక్కడ అనుకున్నాము. దేవుడు ఎంత కృపను చెప్పలేము. అలాగా దేవుడు సహాయం చేసి వారి స్టే అంతట్లో దేవుడు కృప చూపించాడు. ఆయన ఇక్కడ ఉన్నప్పుడే అన్ని పనులు ముగించిపోతాయి అనుకున్నాము, కానీ మళ్ళీ ఒక సంవత్సరం అవన్నీ పెండింగ్లోకి వచ్చాయి. కాలం సమయం అన్నీ ఆయన ఆధీనంలో ఉన్నాయని ధైర్యంతో ఎదురు చూస్తూ ఉన్నాము. అలాగా దేవుడు కృప చూపించి ప్రతి ఊరిలో ఫ్రెండ్స్ను, అందరినీ, బంధువుల్ని చూడడానికి ప్రభు ఎంతో కృపను చూపించి సహాయం చేశారు. మరి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా 3 రోజులు నిశ్చేష్టుడిగా పడిపోయానంట, బ్యాగ్స్ అన్ని అక్కడ పెట్టి. ఇక్కడ ఉన్నప్పుడు ఆ 6 పెద్ద పెద్ద సూట్ కేసులని మోయడానికి ఎంత దేవుడు కృప చూపించాడు. ఇదంతా ఆశ్చర్యం. ఇవన్నీ కూడా అన్నిట్లో కూడా దేవుడు కృప చూపిస్తూ వచ్చినాడు. మరి క్షేమంగా ఇల్లు చేరడానికి కృప చూపించాడు. అందుకే దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మరి వారు ఇక్కడ ఉన్నప్పుడు సాక్ష్యం చెప్పడానికి కూడా విషయంలో దేవుడు సహాయం చేశాడు. అపారమైన మేలు, ఎంత గొప్పదో, కని విని ఎరగని, ఇదంతా కలనా నిజమా అనుకునేటట్లుగా దేవుడు ఆ బిడ్డను చేశాడు. అందుకే దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. ఆ తర్వాత ఈ సంవత్సరమే నాకు ప్రగాఢమైన కోరిక ఉన్నింది. ఇక్కడున్న బిడ్డలకి, సంఘ బిడ్డలందరికీ కూడా శ్రీకాకుళం ఏరియాలో మేము 2 సార్లు వెళ్ళాము. అది ఒక వింతైన పరిచర్య, ఆశ్చర్యకరము. ఇందాక మార్గరెట్ గారు కూడా చెప్పారు కదా. కనుక ఎన్నో మరి అవసరాలు వారికి ఉన్నాయి. అటువంటి చాలా పేదరికంలో ఉన్నారు. త్రోవలు, రోడ్స్ సరిగా ఉండవు. 3 గంటలు అయితేనే మధ్యాహ్నం వర్షం వస్తుంది. అటువంటి వాళ్ళందరూ కూడా అటువంటి సమయంలో ఒక రకమైన డిఫరెంట్ వేలో సేవ ఉంటుంది అనమాట అక్కడ. మరి ఆ వసతులన్నీ కూడా ఏమీ ఉండవు. అటువంటి చోట బిడ్డలు చూడాలి, వీరికి చూపించాలని ఆశ నాకు ఉన్నింది. నేను సంవత్సరం వెళ్ళలేకపోయాము. ఈసారి సడన్గా దేవుడు రిజర్వేషన్ ఇవ్వటం ద్వారా వెళ్ళి అందరము 8 మెంబర్స్ కలిసి సేవ చేసుకోవడానికి కృప చూపించారు. వెళ్ళేప్పుడు సేవ ఎలా జరిగిందో ఇంతకుముందే మీకు చెప్పాను కనుక మళ్ళీ నేను రిపీట్ చేయను. వెళ్ళే సమయంలో భయంకరమైన శోధన జరగవలసి వచ్చింది. ప్రయాణంలో ఎస్కలేటర్ ఎక్కుతూ ఉన్న సమయంలో అది రన్ అవుతా ఉంది. ఇప్పుడు పైకి, మాకంటే మేము కింద ఉన్నాము, దాదాపు కింద, పైకి వెళ్ళి దాదాపు ఇంకా 2 అడుగులు వేస్తే పైకి ఎక్కాల్సిందే. అటువంటి పెద్ద ఆవిడ అక్కడ నుంచి జారి పడి నా మీద పడింది. ఎంతమంది ఉన్నారు. నా మీద పడడంలో ఏంటో తెలియదు. సాతాను పెద్ద శోధన రావాలని అనుకున్నాడు. కానీ నాకు 2 మోకాళ్ళు ఆపరేటెడ్ కాబట్టి ఏమైందో ఏమనుకున్నాను. అట్లా ఎడమ చేత్తో పట్టుకొని కింద కూర్చోడానికి దేవుడు సాయం చేశాడు. కొంతవరకు అది కిందికి పైకి రన్ అవుతా వచ్చింది. కానీ ఎవరో దేవుని కృప వల్ల దాన్ని మిషన్ని ఆఫ్ చేయడం ద్వారా పెద్ద అపాయం లేకుండా కృప చూపించి ఏ పాత నొప్పి కూడా లేకుండా దేవుడు చేశాడు. ఎందుకంటే సాధారణ ప్లాన్ ఏముందేమో, ఎప్పుడు వాడు మనల్ని మింగాలని ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడు ఏమైనా జరిగి ఉంటే ఏమయ్యేదో, ఇంటి వారు కూడా ఎంతో కలత చెందేవాళ్ళు. ఒకవేళ నా పరిస్థితి ఎట్లుండేదో ఏమో తెలియదు. కానీ ప్రతి ఎముకను దేవుడు అన్ని ఎముకలను కాపాడువాడు చెప్పినట్టుగా కాపాడాడు. మాతో కూడా వచ్చిన వాళ్ళు కూడా ఏమైంది అని అందరూ భయపడ్డారు. కానీ
వృద్ధునికి లేచిన తర్వాత కూడా ఏమి బాధ లేకుండా, నొప్పి లేకుండా దేవుడు కాపాడాడు. దాదాపు 15 అంటే చేతులెత్తి ముందుకు వచ్చిన వాళ్ళు, తీర్మానం చేసిన వాళ్ళు 15 మంది కాగా 3వ రోజున సామూహికంగా ఎంతోమంది తీర్మానం చేశారు. వాళ్ళు ఒకరిద్దరిని మరి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ బాప్తిసం తీసుకుంటే, వాళ్ళందరూ సంఘాల్లో ఉండేవాళ్ళే కనుక బాప్తిసం తీసుకుని స్థిరపెట్టేట్టు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మనవి చేస్తున్నాము. 3వ రోజు దబ్బగూడలో కొంత వర్షాటకం కలగబోయింది, కానీ ఎవరు డిస్టర్బ్ కాకుండా, మరి దిక్కులు కూడా చూడకుండా దానికి వాళ్ళు అలవాటు పడ్డారేమో అన్నట్టుగా అయిపోయి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో దేవుని వాక్యాన్ని విన్నారు. అందుకే దేవునికి స్తోత్రం. వెళ్ళిన 8 మందికి ఏ అనారోగ్యం లేకుండా కాపాడారు. ప్రమేల కొంత మాటికి వామిటింగ్స్ అయ్యాయి, కానీ 2వ రోజుకేమో కుదురుకోగలిగింది. అందుకే దేవునికి స్తోత్రం. మా ప్రయాణం అంతట్లో దేవుడు సహాయం చేశాడు. అలాగా మాలాపురం వెళ్ళాము ఈ మధ్య. దానిలో కూడా 6 ఆత్మలను దేవుడు ఇచ్చాడు. వాళ్ళందరూ స్థిరపడి బలపడుతురు కాక వారి కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మనవి చేస్తున్నాము. మరి ఈ సంవత్సరం మా కారులో మంచి డ్రైవర్ని కూడా దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. పిల్లలు వద్దు అని వాళ్ళ డాడీని అంటున్న సమయంలో దేవుడు ఒక మంచి డ్రైవర్ని మాకు అనుగ్రహించి సాయం చేశారు. శామ్ వాళ్ళు వచ్చినప్పుడు పిల్లల్ని సైట్ సీయింగ్ తీసుకెళ్దామని అనుకుని వాళ్ళకు ప్రతిదీ వింతే కదా, మన ఊర్లో ఏమున్నాయి చూపించడానికి అని అనుకుంటూ టైం కూడా లేదు. కారులో ఒకసారి, ఆటోలో ఒకసారి వెళ్ళినాం. పిల్లలకు పశువులు కనపడినా, కుక్కలు కలిపినా, కోవుళ్ళు కనపడినా అంతా వింతగా ఉన్నది. చాలా ఎంజాయ్ చేశారు వాళ్ళు. అలాగా సింగనమలలో ఫిషింగ్ ఏమైనా బోట్స్ అవన్నీ ఉంటాయేమో చూపిద్దాం పిల్లలకన్నా వెళ్ళాం. అక్కడ వెళ్తూ ఒక 2 ఫిష్ అమ్ముతా ఉన్నారనమాట ఆడవాళ్ళు. వాళ్ళకి అలా ఫిష్ కొనుక్కుంటూ వాళ్ళకి సువార్త చెప్పడానికి ప్రభు సాయం చేశారు. యేసుప్రభుని గురించి విన్నారా అంటే ఆయన ఎవరో మాకు తెలియదు అన్నారు. మీలాంటి వాళ్ళే యేసుప్రభుకు శిష్యులయ్యారు, బెస్తవారిని చెప్పడానికి నిశ్చేష్టులు. అసలు కొత్తగా వింతగా ఆశ్చర్యంగా వాళ్ళు వింటున్నారు. ఇలా బయటికి వెళ్తే మనకు అనేక ఆత్మలు దొరుకుతాయి, కానీ వారు తీర్మానం చేస్తున్నారు, కానీ వారిని ఫర్దర్గా ఎట్లా గైడ్ చేయాలో మనకు అర్థం కావడం లేదు. ఎలాగైనా అటువంటి వారందరూ స్థిరపరచబడటానికి వారి కొరకు ప్రార్థన చేద్దాం. పేరు గంగాంజని, ఒక ఆమె సులోచన అని. కనుక నాకు సువార్త తెలియదు, ప్రభు తెలియదు అని అనుకోకుండా తారసపడిన ప్రతి వ్యక్తికి మనం చెప్పాల్సిందే అండి, చెప్తానే ఉండాలి. కనుక అలా ఎన్నో ఆత్మలు మీకు కూడా ఎన్నో దొరికి ఉంటాయి. అందరికీ సంఘ సహవాసం దొరకదేమో. అలాంటి వారిని మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఎప్పటికో ఒకప్పుడు ప్రభు అన్నాడు కదా, నీ ఆహారం నీళ్ళ మీద వేయము, చాలా దినములు అయిన తర్వాత అది నీకు కనబడుతుందని. కనుక అలాగా ఇలాంటి ఆత్మలు ఎన్నెన్నో మనకు తరసపడుతుంటాయి. వారందరినీ కూడా దేవుడు స్థిరపరచబడిలాగా ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. జూమ్ ప్రతిరోజు 8:30కే స్టార్ట్ అవుతుంది మనకి. కొద్దిమంది ఉదయకాలం వస్తుంటారు. ముఖ్యంగా మన సిస్టర్ ప్రతి వ్యక్తిని జ్ఞాపకం చేసుకొని పట్టి వేసుకొని రాసుకొని చెప్పినట్టు చక్కగానే చేస్తూ ఉంటారు. ప్రభు అన్నాడు కదా, మాటికి ప్రార్థన చేయమని, మరొక ప్రార్థన చేయమని, నిజంగా ప్రార్థన చేయమని చెప్తా ఉన్నాడు. కనుక అలాగా ప్రార్థన చేయడానికి మనకు ఈ జూమ్ కూడా ఎంతో అనుకూలంగా దేవుడు ఇచ్చాడు. అందుకే దేవునికి స్తోత్రం. సాధ్యమైతే ఈ కొత్త సంవత్సరంలో కొత్త పనిని దేవుడు చూపెట్టాలని ప్రార్థన చేస్తున్నాము. దేవుని కృపను బట్టి మరి ఈ సంవత్సరంలోనే మా చిన్నబాబుకు హిప్ ఆపరేషన్ జరిగింది. దేవుడు కాపాడాడు, అన్నింటిలో కృప చూపించాడు. అందుకే దేవునికి స్తోత్రం. మరి మా హస్బెండ్ కూడా వరప్రసాద్ గారు ఇంట్లోనే చూస్తూ ఉన్నట్టుగానే కింద పడ్డారు, కానీ ఏం కాలేదేమో అనుకున్నాం. నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు చిన్న ఎముక కాళ్ళలో పెరిగినట్లుగా చెప్పినప్పుడు వాళ్ళ 4 రోజులు కట్టుకోవడానికి కూడా సాయం చేసి దేవుడు ఎంత కృప చూపించి కట్టు విప్పిన తర్వాత ఏ కుండితనము కానీ నడకలో ఏదైనా లోపం కానీ ఏమీ లేకుండా దేవుడు కాపాడి ఇప్పుడు కూడా ఏ వాపు లేకుండా కృప చూపించారు. చిన్ని కూడా వాళ్ళ డాడీ తర్వాత 5 రోజులకు మళ్ళొక యాక్సిడెంట్ జరిగింది. ఎద్దు మీద తన 2 వీలర్ పోయినప్పుడు
వీటన్నిటిలో ఎడం పక్కే పడి ఉంటే అది అయిన ఆపరేషన్ ఆపరేషన్ కూడా డ్యామేజ్ అయ్యేది. దేవుడు తప్పించి కుడివైపు పడినప్పుడు అది కూడా పెద్ద ఆపరేషన్ అవుతుందేమో ముందు అన్నారు, కానీ ఆపరేషన్ కాకుండా దేవుడు చేశాడు ఈ మేలు. అందుకే దేవునికి స్తోత్రములు, వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే మరి కొన్ని ఊర్లకు వెళ్ళడంలో, దగ్గర దగ్గర ప్రాంతాలకు వెళ్ళడంలో దేవుడు సాయం చేశారు. దేవునికి స్తోత్రములు, వందనాలు తెలియజేస్తున్నాము. మరి కొద్దిమంది ఇంటికి వచ్చి కూడా మరి వాక్యం విని తీర్మానం చేస్తుంటారు. ఆ బిడ్డలందరినీ జ్ఞాపం చేసుకోబద్ధులమైనాము. వారందరినీ మహిమలో చూచుటకు దేవుడు కృప చూపించిన గాక. ఈ దినాల్లో మరి డిసెంబర్ 24, 25 రాయచోటికి కూడా వెళ్ళి బంధువుల మధ్య పరిచర్య చేసే విషయంలో దేవుని దాసునికి దేవుడు అనుగ్రహించిన ఆ బలము, శక్తి, ఆ స్వరము, క్రొత్తదైన దేవుని అభిషేకం దేవుడిచ్చి కొత్త రకంగా దేవుడు సేవలు వాడుకున్నారు. అందుకే దేవునికి స్తోత్రం. మరి ఈ నెల డిసెంబర్లోనే బెగ్గర్స్ మధ్య సేవ చేయాలనే తలంపు దేవుడు ఇచ్చాడు. భిక్షగాళ్ళ మధ్య చేయటానికి. ఎప్పుడు ఏదో పైసలు ఇస్తూ ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటాం, కానీ వాళ్లకు బీదులైన మీరు ధన్యులు, ఇలాంటి వారికి సువార్త చేయడానికి తండ్రి నన్ను అభిషేకించాడని ప్రభు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చదువుతాం. కనుక బీదలను చూసి వెళ్ళిపోయే వాళ్ళంగా, దాటిపోయే వాళ్ళంగా చాలాసార్లు ఉంటున్నాము. వాళ్ళకి చెప్పాలా అనిపిస్తూ ఉండేది. కానీ 2 వారాల నుంచి బీదల మధ్య కూడా సేవ చేయడానికి 45 మంది వెళ్ళి చర్చి వెనకాల వారికి సువార్త చెప్పడానికి తగిన ప్రేమ కూడా చూపించడానికి కృప చూపిస్తున్నాడు. ఈ విషయంలో స్థానిక సంఘ సోదరులు కూడా సహాయం చేస్తూ మరి అలాగున్నారు. ఈ పని క్రిస్మస్ దినం వరకు కొనసాగునట్లుగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మనం చేస్తున్నా. నా జీవితంలో నేను అపాయం నుండి, మరణం నుండి, గండం నుండి, జారిపడిన పరిస్థితుల నుండి, అనేక ప్రయాణముల నుండి ఈ సంవత్సరం నాకు చాలా బాడీ పెయిన్స్ అవన్నీ ఉన్నాయి. అని వాటన్నిటిలో కూడా మందిరానికి రావడానికి ఆటంకం లేకుండా, కొన్నిసార్లు బయటికి వెళ్ళినప్పుడు నిలబడే వాక్యం చెప్పడానికి కూడా ఎన్ని ఆటంకాల్లో, అవస్థల్లో దేవుడు కృప చూపిస్తున్నాడు. ఆయన నమ్మకత్వాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ముఖ్యంగా మీరందరూ కూడా మా అందరికీ ప్రతిరోజు చేస్తున్న పేరు పెట్టి ప్రార్థన చేస్తుండగా మీకు అందరికి కూడా జూమ్ మీటింగ్ తరఫున వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి కూడా వందనాలు. మీ ప్రేమ, సహకారం, మీ యొక్క సహవాసం దేవుడిచ్చినందుకు దేవుని స్తుతిస్తూ ఇంతటితో ఈ చిన్న సాక్ష్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలైనా. వందనాలక్క. వందనాలు. ఎవరు లాస్ట్ లో ఎవరన్నా ప్రేయర్ చేయని వాళ్ళు ఉంటే ప్రేయర్ చేయండి అమ్మా. ముగిస్తాం సిస్టర్స్. లాస్ట్ ఈ రోజు ఉదయం నుంచి చేయని వాళ్ళు ఎవరన్నా ఆంటీ నేను చేయనా? చేయండి అక్క. కొండమ్మని మా అబ్బాయిది రేపు పుట్టినరోజు, ప్రార్థనలో పెట్టరన్నయ్య. పేరండి? పేరు ధనశేఖర. ఫాదర్, గ్లోరీస్ గాడ్, కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్, యేసయ్యా మీ వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతలు ప్రభువా. ఈ యొక్క నాయన తండ్రి సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు ప్రభువా. ఇంతవరకు మమ్మల్ని నాయన మీ సన్నిధిలో మీ మేళ్లతో, మీ కృపలతో నింపిన ఈ సంవత్సరాన్ని నాయన తండ్రి మేము తలపోసుకుని నానా తండ్రి ఒకరినొకరం బలపరుచుకోవడానికి మీరు మా జీవితంలో, వ్యక్తిగతంలో, కుటుంబాల్లో నాయన చేసిన మేళ్లను స్త్రీలమైన మేము నాయన తండ్రి మరి నాయన తండ్రి బలహీన ఘటములను పేర్కొనబడిన మేము నాయన తండ్రి నీ పునరుద్ధాన శక్తితో నాయన తండ్రి నాయన శక్తిమంతులమైన స్త్రీలుగా నాయన తండ్రి మీ యొక్క నాయన మహిమ కార్యాలని నాయన తండ్రి వర్ణించుకోవడానికి మీరిచ్చిన కృపకై మీకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు నాయన. మీకు స్తోత్రములు. ఇదిగో ప్రవ్వా మరి 17 మంది నాయన తండ్రి ఆంటీతో కలిసి 18 మంది ఏమో స్త్రీలమందరము నాయన తండ్రి
నీ యొక్క మహత్కార్యములను నాయన తండ్రి మా జీవితంలో నాయన జరిగినవి చెప్పుకోవడానికి మీరు ఇచ్చిన కృపకై మీ కొందనములు స్తోత్రములు. ఎక్కువ నాయన తండ్రి మేము శరీర విషయములో బలహీనపడినప్పుడు మీరు కాపాడారని నాయన మేము చెప్పుకుని ఉన్నాం. నాయనా తండ్రి మరి కొద్దిమంది నాయనా తండ్రి మరి సేవలోను నాయనా తండ్రి ఆ యొక్క అనేక విషయముల్లోనూ నాయనా తండ్రి సాక్ష్యాలు కూడా విన్నాం. అయా మీ కొందనములు స్తోత్రములు. మీరు ఈ లోకంలో జీవిస్తూ ఉంటుండగా అనేక మంది రోగులను నాయనా తండ్రి స్వస్థపరిచారని లూకా పేర్కొన్నాడు ప్రభువా. మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో మా శరీర ప్రాణాత్మ దేహములు మీ వశము నాయనా తండ్రి, మీకు స్తోత్రములు. నాయనా తండ్రి మీ మహిమను నాయనా తండ్రి మేము పరిపూర్ణంగా పొందుకోవడానికి, మీ మహిమను పూర్ణంగా నాయన మేము ధరించుకోవడానికి నాయనా తండ్రి శేషించిన మా జీవిత కాలము నాయనా తండ్రి, నాయనా తండ్రి ఆత్మీయ విషయంలో ఇదిగో ఈ ఆత్మ విషయంలో ఈ యొక్క నాయనా తండ్రి ఆత్మ పోరాటములో ఫ్రంట్ లైన్ పోరాటంలో మేము నాయనా తండ్రి దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని విషయంలో గెలిచామని ఈ రాబోయే సంవత్సరంలో మేము నాయనా తండ్రి పేర్కొనడానికి సువార్త విషయంలోనూ ఆంటీ వల్లే సంఘస్థుల వల్లే నాయనా తండ్రి మరి నాయనా తండ్రి మేము నాయనా అనేకమైన ఆత్మలను రక్షించామని నాయనా తండ్రి మరి ఆత్మలను నిలబెట్టామని నాయనా తండ్రి మీ సన్నిధికి నాయన మీ రాజ్య సువార్తకు పేర్కొనబడ్డ నాయన సమకూర్చడానికి పాటుపడ్డామని నాయన మేము చెప్పడానికి సహాయం చేయండి. నీళ్ల మీద ఆహారము నాయనా తండ్రి భూమిని నాయనా తండ్రి ఎవరు ఆశించకుండా ఉన్న విషయాలు నాయనా తండ్రి అనేకమైన కోణాలు విషయాలు నాయనా తండ్రి మరి మేము వినడానికి మీరు కృప చూపించారు. మీ దాసురాండ్రి ఇద్దరైతే వారు నాయనా తండ్రి పగలు వరకు నాయనా తండ్రి మరి హాస్పిటల్ డాక్టర్స్ కోసం తిరిగారు. కానీ మీరు నాయన మా రుణపత్రమా స్వస్థపరిచారు, కృప చూపించారు. నాయన మీ ఇంకొక దాసురాలికైతే మీ మీదే ఆధారపడి ఉంది. ఎన్ని నాయనా తండ్రి కాంప్లికేషన్స్ ఉన్నా ఆ బిడ్డ నాయన తండ్రి హాస్పిటల్ అద్భుతము ప్రవ్వా. మీ కొందనాలు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రవ్వా. మా హృదయాలు మా ఆత్మీయ జీవితాలు గుణపడి నాయనా తండ్రి పరిపూర్ణమై నాయనా తండ్రి పరిపక్వమై నాయన ఈ నూతన నాయన సంవత్సరంలోకి మేము ప్రవేశించడానికి మీ ఆమోదాన్ని, మీ యొక్క ఆశ్రయాన్ని, మీ యొక్క విశ్వాస బలాన్ని కోరుకుంటున్నాం నాయన. మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన ఫైనల్ అండ్ నాయన తండ్రి మెయిన్ డెస్టినేషన్ ప్రభా. మీ కృపను బట్టి నాయన తండ్రి మేము నాయన పరిపూర్ణులుగా నూతన సంవత్సరంలోకి కృతజ్ఞతాస్థుతులతో ఎంటర్ అవ్వడానికి మీ కృపను అనుగ్రహించండి. మీ కొందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. నాయనా తండ్రి మీకు స్తోత్రం. నేను మేలు పొందడానికే మీ బిడ్డల మధ్య చేర్చి ఉన్నారు ప్రభా. కొందనములు స్తోత్రములు. ఇదిగో ప్రభా అనేక మంది ఉన్నారు, అనేక ఉన్నాయి కానీ స్థిరమైన పునాది వాక్య పునాది కలిగిన నాయన అండి సంఘాలు నాయన తండ్రి నడిపికు తక్కువ నాయన. తీర్చింపబడడం ఒక ఎత్తు అయితే రక్షింపబడవ వారిని నిలబడడం ఇంకొక నాయన తండ్రి ఆడమైన నాయన తండ్రి పని. మీరు సహాయం చేయ నిజమైన వాక్య నాయన తండ్రి నాదుల దగ్గరికి సహవాసాలకి మీ బిడ్డల్ని నింపించరా నాయన తండ్రి. పొందిన ఆత్మలు నా తండ్రి పరిపక్వం చెందడానికి కృప చూపించరా, సహాయం చేయరా. మీకు వందనాలు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభు. సంధ్య మ్యూట్ లో పడింది మా. మీ సన్నిధిలో కనబడడానికి నాయన తండ్రి మీ కృపను అనుగ్రహించండి, సహాయం చేయండి నాయన. మీకే వందనాలు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. నాయన కృతజ్ఞతతో కుటుంబముతో మీ సన్నిధిలో మేము కనబడడానికి మీరు కృప చూపించండి అయా. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా కొండమ్మ గారి పెద్ద
నాయన కుమారుడు నాయన తండ్రి ధనుష్ నాయన తండ్రి ఆ అబ్బాయికి నాయన నూతన కిరీటాన్ని కొత్త సంవత్సరం నువ్వు ఇచ్చినందుకు మీకు ఇవ్వబోతున్నందుకు మీకు స్తోత్రములు. అయా ఆ బిడ్డను మీరే కనికరించి ఆశీర్వదించండి. నూతన సంవత్సరమును నూతన వాత్సల్యంతో మీరు నాయన తండ్రి ఆ యొక్క కుమారుణ్ణి మీరు నింపండి. ఆయుష ఆరోగ్యము బలమును నాయన అభివృద్ధిని చేసే వృత్తిలో నాయన తండ్రి సంతృప్తిని అయ్యా తండ్రి ఎదుగుదలను నాయన మీరు అనుగ్రహించండి. విశ్వాసంలో నాయన తండ్రి మీరే నాయన పరిగ్రహించి నాయన బిడ్డను నాయన ఆశీర్వదించండి. అయా మీ కొందనములు స్తోత్రములు నాయన మీ దాసురాలు కిజి ఆంటీ మనోన్మన్ ఆంటీ అయా బ్రవ్వ తండ్రి మరి నాయన ఇక్కడ ఉన్న ప్రతి దాసురాలు అమృత ఆంటీ నానా తండ్రి సారా అక్క ఏంజల్ హెరాల్డ్ అరుణ సురేష్ ఆంటీని డెబోరా ఆంటీని కొండం గారిని నానా వాణి ఆంటీని మంజుల సిస్టర్ని నాయన తండ్రి మార్గ్రెట్ ఆంటీని మణిమాల ఆంటీ గారిని కుమార్ ఆంటీని రూత్ మేరీ గారిని నాయన శాంతా శామ్యుల్ గారిని సత్యవేదమణి ఆంటీని మరి నాయన తండ్రి చిన్నది రసజ్ఞానం ప్రభా సుధా ప్రసాద్ ఆంటీని వేణుగోపాల్ రెడ్డి ఆంటీని మరి విశ్వేశ్వర ఆంటీని మీ పాదములకు అప్పగిస్తున్నాం. రాలేకపోయి సంవత్సరం అంతా మీ సన్నిధిలో మొరపెట్టిన నాయన తండ్రి మీ బిడ్డలందరినీ నాయన మీ సన్నిధికి తీసుకువస్తూ మీ కృపాహస్తాలకు అప్పగిస్తూ నాయన తండ్రి మీరే కృప చూపించమని కనికరించమని మమ్మల్ని నూతన వాత్సల్యముతో నాయన తండ్రి మీరు నింపి నడిపించమని మా నడుములకు మా కాళ్లకు బలమును అనుగ్రహించండి ప్రవ్వ. మా మనసులకు మా హృదయాలకు నాయన పరిశుద్ధత పరిపక్వత అనుగ్రహించి మీరే మమ్మల్ని ముందుకు నడిపించమని వేడుకుంటూ ఈ ప్రార్థన ఈ సాక్ష్యాల్ని నాయన ఈ సాక్ష్యము కూడా మీకు ధూపం వలె ప్రార్థనలతో ధూపం వలె మీ సన్నిధికి చేర్చుకుని మా యొక్క సాక్ష్యాలను ఆశీర్వదించి మా జీవితాల్ని కనికరించినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ దీన ప్రార్థన యేసు మిక్కిలి వినయంతో కృతజ్ఞతాస్తుతులు అర్పించి అందరి తరపున యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్. 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 అందరికీ వందనాలు.